शिवाय गुरवे नमः। 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 అహంకార రసంగా విస్తృతముకు మానసిక వికల్పాలు ఆ బ్రహ్మమునకు అంటే వాడు కాదు బ్రహ్మమైన మనకి తోచవచ్చుగాక, కానీ వాటి యందు ఎప్పుడైతే వాడు ఇంట్రెస్ట్ అనండి, లేకపోతే ఒక చూపు చూశాడనండి, ఇక మీ భాషల్లో ఎలా అనుకున్నా సరే ఇక వాడు అధపాతాళమే. ఎందుకంటే అసలైన బ్రహ్మముకి ఎటువంటి వికారములు లేవు, అది సర్వదా పరిపూర్ణంగానే ఉంటుంది. విద్యాధరుడు అడుగుతున్నాడు, మహాత్మా ఒక రసరేణువులో ఇంద్రుడు ఉన్నాడు, అతను అన్ని చేశాడని చెప్పారు కదా, అసలు ఆ వృత్తాంతం యొక్క ముఖ్య ఉద్దేశము మరొక్కసారి విశదీకరించమని ప్రార్థన చేశాడు. విద్యాధర, ఇంద్రుడు సర్వమును త్యజించి సూక్ష్మ రూపమై ఒక త్రసరేణువులో విశ్రమించాడు. అయితే జరిగిందేమిటి? త్రసరేణువునందు విశ్రమిస్తూ ఉండగానే అతని మనసు త్రిలోకములను అక్కడికక్కడే కల్పించి, సరే ఇక మళ్ళీ అంత ప్రపంచం అంతా జరిగిందట. ఎచ్చట అహంభావం ఉంటుందో అచ్చట త్రసరేణువులోని ఇంద్రరాజ్యంలాగా జగత్ అనపడున్నది తగుదునంబా వచ్చి కూర్చుంటుంది. అంతే కదా, ఇప్పుడు మనం అది బ్రహ్మ సంకల్పం అన్నాం, అందులో సందేహం లేదు. కానీ వీడు భావించాడు కదా, నిద్రపోయిన వాడికి ఉంటుందా చెప్పండి ఏదన్నా? గాఢ నిద్రపోయిన వాడికి ఉండదు. వినిపించట్లేదమ్మా? మ్యూట్ లో ఏం లేదే, అన్మ్యూటే ఉంది. వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. ఇప్పుడు వినపడుతుందమ్మా, వినిపిస్తుంది. అన్మ్యూటే ఉంది. సరే, ఎక్కడైతే అహంభావం ఉంటుందో అంటే నేను భావన ఉందో అప్పుడు అంటే ఒక సామెత లాగా రసరేణువులో ఉన్నా కూడా అంటే అది ఎంతటి చిన్న కణం అక్కడైనా భావించవచ్చు. అంటే నీ మనసు అసలు లేని దాంట్లో నువ్వు ఎంత ఊహించుకుంటున్నావు, ఆ ఊహకి శక్తి ఇచ్చింది ఎవరు? అక్కడ ఇంద్రుడికైనా శక్తి బ్రహ్మమే, నీ శక్తికైనా బ్రహ్మమే కదా. నువ్వు అవన్నీ కూడా కలలో నువ్వు అనుభవిస్తున్నట్టే ఫీల్ అవుతావు కదా. భయం వేస్తే భయం వేసినట్టుగా చెమటలు వస్తాయి అనుకుంటా. కొంతమంది లేచి అబ్బో చూసారా భయంకరమైన కళ్ళు వచ్చి చెమటలు పట్టాయి ఒళ్ళంతా, అంటే నువ్వు ఆ అనుభూతి పొందుతున్నావు. ఆ అనుభూతికి కారకదేవుడు మళ్ళీ బ్రహ్మమే కదా ఎటు చేసినా కూడా. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన ఆ సూక్ష్మం ఏం చెప్తున్నాడు అంటే, మనం అప్పుడు తీసుకున్నప్పుడు బ్రహ్మమని తీసుకున్నాం, ఎలాగైనా ఆయన చేయగలుగుతాడు. ఇక్కడ విద్యాధరుడికి ఇతను చెప్పిన సూక్ష్మం ఏమిటి అంటే, మనసు అనేది ఎక్కడున్నా సరే తగుదునమ్మా అని జగత్తు వస్తుందిరా అని చెప్పాడు. అది మనకు బాగా తెలుసు కదండి. తెలియని విషయం మనం చెప్తున్నాం, తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి కాస్త మొట్టిగా వేయాలి కదా, అందుకని ఆయన చెప్పాడు అంతే. మనసు ఉంటే జగత్తు ఉందనే కదా ఇన్నాళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం, మర్చిపోయారా కదా? మన మనసు జగత్తుంది, మార్పు బయటే కదా. కాబట్టి జగత్తు అనే పడడానికి అహంకారమే ఆది మూలంగా చెప్పబడుతోంది. ఎందుకు దీనికి వచ్చిందంటే అన్నాడు కదా అహంకారమే, దీని హెడ్డింగ్ ఏదో ఉండాలి, నేను హెడ్డింగ్ చెప్పను కదా. అందుకని దృశ్యం ఎప్పటి వరకు ఉంటుంది అన్నదానికి ఆత్మ సాక్షాత్కార పర్యంతం దృశ్యం ఉంటుంది. దృశ్యం అంటే నేను అన్న భావన, నేను భావన పోతే ఆత్మ సాక్షాత్కారం, లేకపోతే దృశ్యం అన్నా నేను అన్నా జగత్ అన్నా ఒకటే భావాలు కదండి, వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా? ఒట్టిగా మాట మార్చామంతే. అహంకారి రూపమగు అహంకారమే ఈ జగత్తు. బ్రహ్మం అనే మహాపర్వతం, దానిపై బ్రహ్మ అనే మహారణ్యం,
ఆ బ్రహ్మ మహారణ్యంలో అహంకారం అనే బీజం, ఆ అహంకార బీజం వాసనలు అనే జలంచే తడుపబడి మొలకెత్తి పెరుగుతాయి. అంటే అహంకార బీజమే త్రిలోకాలు. ఇక ఏదన్నా చెప్పండి. మహావృక్షంగా పరిణితి పొందడం మొన్న అంటే వృక్షం గురించి మీకు నేను చెప్పలేదు కదా, ఏం చెప్తాను చెప్పండి, ఆల్రెడీ అనుభవించేసాం. మహావృక్షం ఏం కర్మ అసలు. అబ్బో, మన మహావృక్షానికి ఆ వృక్షానికి పోలికే ఉండదు అసలు. మన మహావృక్షం ఎంత విస్తరించి ఉంటుందండి, భూ భో అన్నట్టుగా ఉంది. భువనాంతర 14 లోకాలు వ్యాపించి ఉంటుంది మనది. అందుకని ఇంద్ర త్రసరేణు న్యాయం అంటారు దీన్ని. అంటే ఇంద్రుడు వెళ్ళిపోయాడు, అక్కడ విశ్రాంతి పొందుదామని వెళ్ళాడు. కానీ ఏం చేశాడు, మళ్ళీ అక్కడ మనసును ప్రయోగించాడు కాబట్టి మళ్ళీ అక్కడ రాజ్యపాలన జరిగింది. పిల్లలు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు, అసలు ఎంత గోల జరిగింది అవి చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఉదాహరణగా చెప్పారు, అదే తీసుకోండి. అక్కడ సూక్ష్మం ఏంటి, బ్రహ్మముకి ఎంత శక్తి ఉందో అది ఆలోచించండి. ఆ యొక్క మనసుకి ఇచ్చిన శక్తి కూడా బ్రహ్మమే. అంటే లేని మనసుకే బ్రహ్మం అంత శక్తి ఇచ్చాడే, నువ్వు భావించుకుంటే పాప నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక, అదే నువ్వు ఆ మనసులో బ్రహ్మమునే గనక భావన చేసి ఆ బ్రహ్మస్థితి పొందడానికి నువ్వు భావన చేస్తే నిజంగా అది అయిపోతావు కదా. అంతకుముందు ఆ 10 మంది అన్నదమ్ములు బ్రహ్మాండాలు సృష్టించుకోలేదు. ఏది గొప్పది ఏది గొప్పదని అన్ని నిర్ణయించుకున్నారు. కన్నా గొప్పది బ్రహ్మమే అనుకున్నారు వాళ్ళు. మన సృష్టించిన బ్రహ్మమే గొప్ప. అంటే బ్రహ్మాండము లోపల ఉన్న బ్రహ్మం గురించి కాదు, బ్రహ్మాండముకి లోపల ఆవల ఉన్న బ్రహ్మం గురించి అనుకుని అది పొందాలని కదా వాళ్ళు తపస్సు చేసేసి అది అయిపోయారు. ఏదో నెట్ ప్రాబ్లం ఉన్నట్టు, గాలి వల్ల నెట్ ప్రాబ్లం. వినిపిస్తోందమ్మా, వినిపిస్తుందమ్మా. ఓకే, వినిపిస్తోందమ్మా. జన్మ పురోగమన తిరోగమన ఆవిర్భావ తిరోభావ పరంపరలతో శరీరాదుల ఉత్పత్తి వినాశనాలతో అహంభావ జనిత త్రైలోక్య జగత్తు బహు చమత్కారము. అటు ఈ జగత్తు అహంత్వ వాయువు యొక్క చలనమని, అహంత్వ కమలాల యొక్క సుగంధమని విఘ్నులు తెలుసుకునే ఉన్నారు. వాయు చలనాలు వేరా కావు కదా. అలాగే జలము ద్రవత్వము, అగ్ని ఉష్ణత్వము. కాబట్టి అహత్వము జగత్తు వేరువేరు కాదు. వాయువు ఉన్నప్పుడు వాయు చలనం, చలనం వచ్చిందంటే వాయు అబ్బా గాలి అంటాం, కానీ ఇంకోటి ఏదైనా అంటారా? ఫ్యాన్ వేసినా గాలి అంటాం కదండి. ఫ్యాన్ గాలి, ఏసీ గాలి అంటాం, పేర్లు పెడతాం అంతే కదా. చిన్న తరంగం, పెద్ద తరంగం, వాయువు, పెద్ద గాలి వీచింది, ప్రచండ గాలి వీచింది కదా, అలా అనుకుంటాం. కానీ ఈ జగత్తుకి ఎవడు ఎంత ఊహించుకుంటే వాడికి అంత జగత్తు ఎట్లయినా ఊహించుకోవచ్చు. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, దానికి ఏం ట్యాక్స్ లేవు, ఏమీ లేవు. మనసులా కదా, ఎవడేం చేయగలడు? గవర్నమెంట్ చేయగలదా ఏమన్నా? ఎవరి మీద కోపం మనసులో వాడిని ఏమైనా చేసేయచ్చు. అసలు ఖర్చు తీసుకొచ్చి శిక్ష లేని చేసేయచ్చు. అసలు అలా చేయకూడదమ్మా. శిక్ష ఉండదు కదా. చేయలేదా? అట్లా చేయకూడదు, చేయకూడమ్మా. మనసులో చేసేది మనసులో భావించిన చేసేసి సారీ బ్రహ్మ అంటే అయిపోతుందిగా. బ్రహ్మం లోపలే ఉంటాడు కాబట్టి అన్ని చేసేసి ఒకేసారి బ్రహ్మం అంటే అయిపోయి అని చెప్పేసి అయిపోతుంది. వాడి మీద చాలా ఖచ్చిగా ఉందిరా, అందుకని స్వామి పొడిచి పారేశారు వాడిని. మనసులో పొడిస్తే నీ ముందర పొడి చేశానయ్యా, ఓకే సారీ ఫర్ దాట్ అంటే అయిపోయింది. ఇంగ్లీష్ సారీ అని మళ్ళీ జన్మలిస్తాడా బ్రహ్మ కూడా? పర్వాలేదు, సారీ మనం చేశాక. అందుకని ఏం చేస్తారు, కోపంగా ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పొడి చేయండి. అక్కడ ఒకసారి సారి చెప్తాను, ఇంకోసారి సారి చెప్తాను, ఒప్పుకోకపోవచ్చు. క్లాస్ అయ్యాక ఏం చేస్తారంటే అందరు కూర్చోండి, ఎవరికి వాళ్ళు, అందరు కలిసి కాదు, ఎవరిలో వాళ్ళు కూర్చోండి. కూర్చుని కోపంగా ఉన్న వాళ్ళందరికీ మీ మనసుల్లో మీరు ఏ శిక్ష వేయదలుచుకున్నారు, మీరే జడ్జ్, మీరే లాయర్. శిక్షను అమలు చేసేది మీరే, సర్వము మీరే కదా, అంతా బ్రహ్మమే. వేసేది వేయించేది వేయించుకునేవాడు.
ఇక అమ్మా అప్పుడు అది అప్పుడు గొడవలేదు. భావన అవ్వదా అమ్మా? ఆ? అది అప్పుడు భావన కిందకి రాదా అమ్మా? మీ ఇష్టం దేని కిందకు వచ్చినా దాని కిందకు వస్తుంది. భావన కిందకి రాదా అంటే అది భావనేగా మరి. భావన వస్తుంది, అందుకేగా సారీ చెప్పేది బ్రహ్మానికి. అంటే భావిద్దామనే. అదే అదే నాకు డౌట్ వచ్చిందమ్మా, ఏంటి జయగా అడుగుతున్నారు ఇట్లా అని. అంత సిన్సియర్ గా అడుగుతున్నాడు జయ శ్రీమాత అని. అదే నాకు డౌట్ వచ్చింది. ఏంటి జయ, ఎవరి మీద కోపం? లేదమ్మా, ఆలోచించాలమ్మా ఇప్పుడు ఎవరి మీద ఉందో. ఆలోచించాలా? ఆలోచించేదే ఉంది దాని గురించి పెద్ద. దాని గురించి ఆలోచించాలేంటి? ఏమో ప్రస్తుతానికి అయితే ఎవరి మీద లేదమ్మా. కూర్చుని ఆలోచిస్తే తెలుస్తుంది. చూడండి, ఏంటమ్మా? ఈ జగత్తు అహంకారం నందే ఉంది, అహంకారం ఈ జగత్తు నందే ఉంది. ఈ రెండు ఒకదాని చేత మరొకటి ఉత్పన్నము భావించబడుతున్నాయి. పరస్పరం ఒకదాని ఆధీనంలో రెండవది స్థితి కలిగి ఉంది. ఈ జగత్తు ఏదైతే బీజమగుచున్నదో అట్టి అహంభావము అనహంభావము అను రూపమగు జ్ఞాన బలమిచే మొదలంట్లా తొలగించి వేయాలి. కనుక జ్ఞానం అనే జలముచే అహంభావం అనే మాలిన్యాన్ని పూర్ణముగా కడిగి వేయాలి సుమా. ఓ విద్యాధర, కుందేటి కొమ్ములు అనే శబ్దానికి అర్థం తెలుసా? కుందేలుకు కొమ్ములు అసలు ఉండవు. కుందేటికి కొమ్ములు మొలిచేది ఎప్పుడు, తొలిగేది ఎప్పుడు? కుందేలు పరుగులు తీస్తూ ఉంటే అది చెవులు రిక్కపొడుచుకుని ఉండటం చేత కొమ్ముల వల్ల కనిపిస్తాయి. అలాగే యథార్థానికి అహంభావం ఉందా? ఆకాశంలో నీలత్వం కనపడుతోంది, అక్కడ నీలి రంగు గల పదార్థం ఉందా? లేదు కదా. శూన్యమగు ఆకాశం కంటి భ్రమచే నీలి రంగుగా కనపడటం జరుగుతున్నట్లు వాస్తవానికి ఉనికియే లేని అహాన్ని మనము ఉన్నట్లుగా భ్రమింపజేసుకుంటున్నాం. ఎలాగా? సర్వస్వరూపముకు పరబ్రహ్మము మనస్సు కంటే ఇంద్రియాదుల కంటే పరమై ఉన్నది, స్వతహాగానే అనంతం. ఆకాశం ఎల్లప్పుడూ అఖండమే అయినట్లు పరబ్రహ్మం కూడా ఎల్లప్పుడూ అఖండమే. అట్టి పరబ్రహ్మం నందు అహంత్వం అనే ఖండత్వం ఏర్పడడానికి కారణం ఏమిటి? ఏమీ లేదు, లేనే లేదు. కారణ రాహిత్యంచే అహంత్వం అనేది అసత్తే గాని సత్తు కాదు. అనగా దానికి స్వయంకృతమైన ఉనికే లేదు. లేని దాన్ని భావించుకుని ఎన్ని వేషాలు వేసామండి అసలు. కానీ నిజంగానండో తెలియక ముందు భలే చేసేసాం, ఇప్పుడు తెలిసాక చేయడానికి లేదు కదా. ఆల్రెడీ మనకు ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పర్వాలా. అందుకని ఆల్రెడీ ఇమేజ్ వచ్చేసింది కదా, అదే ముందర తెలిసిపోయింది అనుకోండి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది కాదు. ఒకళ్ళని తిట్టలేము, ఒకళ్ళని నిజ చేయలేము, అసలు ఎన్ని తలకాయ నొప్పులు. ఇప్పుడు చేయాలి అంటే మళ్ళీ గురువు గారి కళ్ళు అలా కొర చూస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి కొంతమందికి. ఏ పిల్లి మీద పెట్టి తిడతారో తెలీదు, ఎవరు అంటున్నారో తెలీదు, డైరెక్ట్ గా పేరు చెప్పరు, తిట్టేది కూడా తిడతారు. లేదమ్మా, ఏం చేస్తాం, మన్నో కాదు తెలీదు. పోనీ మన్న అనుకుందాము అంటే నేను అనుకుంది కదా, ఎక్కడ భావన నన్నే తింటుంటారు. అలా ప్రతి వాళ్ళకి అనిపిస్తుందంటే ప్రతి వాళ్ళు నేను అనుకున్నారు కదా, అంతే కదా. రామా, ఏం చేస్తాం, తప్పదు కదా. అట్టి పరబ్రహ్మమందు అహత్వం అనే ఖండత్వం ఏర్పడడానికి కారణం ఉంటుందా? లేదు కదా. వస్తువులైతే ఖండత్వం అనేది ఉంది. పరబ్రహ్మం అన్నిటినీ ధరిస్తున్న అవస్తువు, ఆ అంటే ఆ అవస్తువు అసలు వస్తువే కానిది అని అర్థం. ఎందుకంటే రెండు ఆలు వస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. వస్తువు కాదు కదా, బ్రహ్మం ఏమన్నా ఒక వస్తువు నశిస్తోంది అని చెప్పడానికి కాదు కదా. వస్తువులో శక్తి మాత్రమే, అది వస్తువులోని శక్తి మాత్రమే, వస్తువు కాదు. మార్పు గాని చేర్పు గాని సంభవింపజేయగల కారణం ఉండజాలదు. దాని యందు సృష్టి అనేది జనింపజేయగల కారణం ఏమిటి? లేదు కదా. కాబట్టి అహము, నీవు, నేను మొదలైనవి అసలు ఎక్కడా లేనే లేవు. ఏదైతే ఏమీ లేండి, శుభ్రంగా మనది అనుకుని బ్రహ్మాండంగా జల్సా చేసేసాం ఇన్నాళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు నేను ఉంటే ఏమిటి, లేకపోతే ఏంటి, జల్సా అయిపోయింది కదా, అనుభవించేసాం కదా, ఇంకేమిటి. అబ్బా భలే సేఫ్ అండి. అప్పుడు గనక నేను ఉండుంటే
అసలు ఎలాగా ఆ కర్మలు కూడా ఉండకపోతుండేనమ్మా ఇంకా ముందు తెలిస్తే. బ్రహ్మం తెలియనప్పుడు చేసిన పనుల వల్ల వచ్చే కర్మలు కూడా ఉండకపోతుండే ముందు తెలిస్తే. ఓ పర్వాలేదు అటు వచ్చావు అయితే. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి దారిలో వచ్చావు. అనుకున్నాను సంపాదించలేకపోయేవాళ్ళం. నమస్కారం గురువు గారు. అప్పటికంటే ఇప్పుడే సేఫ్ లేదండి. ఇప్పుడే అప్పుడంటే తెలియకుండా చేసేసాం, ఇప్పుడేమో తెలిసి చెయ్యలేము, చేయకుండా ఉండలేము. అసలు ఇప్పుడు చాలా భయం లోపల. అసలు ఇప్పుడు సేఫ్ అసలు లేదు ఇప్పుడు. వచ్చిందా? ఆనందంగా ఉండండి, మనకేం బాధ. అవతల వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు, మనం ఫీల్ అవ్వద్దు. మనం ఆనందంగా ఉందాం. అప్పుడు వచ్చింది అనుకోండి ఆన్ ది స్పాట్ ఒకటి అనేయండి, తర్వాత ఓకే సారీ అందాం. ఆనందంగా అందాం సారీ కూడా. ఏ సారీ ఏదో బై మిస్టేక్ అనేసాను, ఓకే డోంట్ టేక్ ఇట్. అందుకని మనకి ఏం పర్వాలేదండి, హాయిగా ఉండొచ్చు. సరే అప్పుడు తెలిస్తే కనుక అలా అనుకని. కానీ ఎన్ని కష్టాలు చెప్పండి. ట్యాగులు ఉండేవి కాదు, బోర్డులు ఉండేవి కాదు, ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు, ట్యాక్స్ పెట్టుకోవడానికి లేదు, ఫలానా ఫలానా అని చెప్పుకోవడానికి లేదు కదండి ఆ రోజుల్లో. తెలుసుంటే బ్రహ్మం ఎప్పుడు చేసినా మంచి చేస్తుందని అనుకునే వాళ్ళం కాబట్టి, మంచి వాళ్ళం కాబట్టి మనం రోజులు గడిపేద్దాం. గురుగారు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఇప్పుడు చెప్పమంటారా తర్వాత చెప్పమంటారా? చెప్పమ్మా. ఒక 4 రోజుల క్రితము సాయంత్రం పూట మామూలుగా రోజు కార్తీక మాసం పొద్దున సాయంత్రం దీపాలు పెడతాం కదా. పెడుతుంటే ఆకాశ దీపం పెట్టి కింద దీపాలు పెడుతుంటే నాకు చీరేమో అంటుకుంది అనమాట. అదేంటంటే నేను సరే అని చెప్పి వాకిట్లో గేట్ ఇట్లా తీస్తున్నాను. రోజు పెడుతున్నా, ఎన్ని సంవత్సరాలు పెడుతున్నా, సేఫ్ ఎప్పుడూ ఏమవ్వలేదు అసలు. సో అంటుకుంటే ఈయనేమో కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు, చూస్తున్నారు. పిలిచాను, వినపడలేదు ఈయనకి. చెప్పి నేనే ఇట్లా లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేటప్పటికి చీర అసలు ఎంత పైదాకా అంటుకుందంటే అసలు నాకు ఆశ్చర్యం. సరే అని చెప్పి చీర గబగబా ఆ హాల్లోనే విప్పి కింద పడేసేసాను అనమాట. నేనే విప్పేసాను. నాకు ఎట్లా ఆ స్ఫురణ వచ్చిందో విప్పేయాలని నాకు తెలియదు అసలు. సరే విప్పేసి కింద పడేసాను. శంకరమఠం ఇంట్లోనే ఉన్నాను. సో పడేసేసాను అనమాట. పడేసి సరే లోపలికి వెళ్ళి ఇంకో చీర తీసుకుని మామూలుగా కట్టేసుకున్నాను అనమాట. ఆ కింద పడేసింది. చూస్తే అసలు ఎంత మేర నల్లగా నేలంతా కూడా పొగతో అట్లా అయిపోయింది. కానీ నాకేంటంటే అసలు ఎక్కడైనా ఇప్పుడు కొంచెం స్టవ్ దగ్గర ఏదైనా కాలితేనే ఇది పూసి అది పూసి నొప్పిగా ఉంది, మంటగా ఉంది అనుకుంటాం. అసలు ఎక్కడైనా నల్లగా కొంచెం ఏదైనా అవ్వటం గాని, ఒక మంట గాని, ఒక నొప్పి గాని, అసలు ఏంటి నాకు ఇట్లా అయిందన్న ఫీలింగ్ గాని అసలు ఏమీ లేదు. అదే కదా బ్రహ్మం యొక్క మహిమ, చమత్కారం. తప్పకుండానండి. అసలు ఈయన మట్టు ఆ తర్వాత మా పిల్లలకి ఫోన్ చేసి అట్లా అయింది ఇట్లా అయింది ఓ చెప్పేస్తున్నాను. కానీ నాకు అసలు ఎవరికి చెప్పాలి అని అనిపించలేదు. అసలు అయ్యో ఏంటి నాకు ఇట్లా అయింది అని అనిపించలేదు. అసలు ఏ ఒక ఫీలింగే లేదండి నాకైతే. అసలు చాలా సంతోషం. చాలా అసలు ఎంత నాకు అసలు మిరాకిల్ అంటే అసలు అది నాకు అదే అనిపించింది. అసలు కొంచెం కాలితేనే ఇట్లా అయిపోతాం కదా, చేదే మనకి. అసలు ఎంత మంట పైదాకా వచ్చిందంటే నిజంగా అసలు ఆ బ్రహ్మ ఇది కనుక లేకపోతే మటుకు అసలు ఈ పాటికి ఆసుపత్రిలోనే ఉండేదాన్ని అనిపించింది నాకు. అసలు ఏదన్నా జరిగేది చెప్పలేం కదా. ఏదన్నా జరిగేది. అసలు కొంచెం కూడా నొప్పి అసలు నొప్పి మంట అసలు ఏది లేదండి. జరిగిన మార్పు కూడా లేదనమాట నాకు ఒంటి మీద. ఒట్టిగా ఏదో చెప్పుకుంటున్నారు కాబట్టి ఓహో జరిగింది అనుకోవాలి. అది అందుకే అందుకో చీర కూడా ఉంటే నేను పిల్లలకి చూపిద్దామని చెప్పేసి. ఇది చాలా మంచి ఇదైనా అదండి బ్రహ్మం అంటే. ఇక అసలు చెప్పలేము, అసలు ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియదు అసలు. ఇంక అంతే అది అది అనుభవంలో తెలుసుకోవాల్సిందే తప్ప ఏ ఫీలింగ్ ఏమి చెప్పడానికి ఏమీ లేదండి అసలు. అదే నిజంగా అదే బ్రహ్మం అండి. మనసులో ఎటువంటి స్పందన వికారం కలగకుండా ఉండటమే ఆ స్థితిని. ఆ స్థితిలో ఉంటే ఆ స్థితిలో కొంచెం నిశ్చలంగా ఉన్నాము అన్నారు. ఒక నిదర్శనం చూపించాడు అంతే ఆయన. నిజమేనండి ఆ మాట. ఒక పరీక్ష ఇది కూడా అనిపించింది. మనం ఎంత అసలు అనేసి. చాలా సంతోషం. పాదాభం గురువు గారు. శుభం శుభం.
కాబట్టి దేనికి కారణం, ఎందుకు అంటుకుంది, మరి ఇన్ని సంవత్సరాలు అంటుకోలేదు అన్నదానికి కారణం లేదు. అంటుకున్న తర్వాత మనం కంగారు పడ్డామా, ఎందుకు కంగారు పడ్డాము, కంగారు పడలేదు, కారణం లేదు. అవునండి. ఆటోమేటిక్ గా ఏది జరగాలో మన చేత ఆయన చేయించేశాడు. అవునండి. అది అవన్నిటికీ కారణం ఇప్పుడు ఆలోచిస్తే ఉందా, ఎక్కడ ఏం కారణం లేదు, ఎందుకు అలా చేసాం అది తెలీదు, అవునండి. కానీ మనసు ఆందోళన చెందలేదు, దానికి కారణం లేదు. అదే అవును. మరి బ్రహ్మముకి కారణత్వాలు లేవు. నిజమండి ఆ మాట అంతే మటుకు. చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు మనకి. ఆయన అవును. చేయాలనుకున్నదో చేస్తాడు యథాప్రాప్తంలో. అందుకనే హాయిగా ఉంది యథాప్రాప్తంలో. ఓకే, అవును. ఆల్రెడీ ఓ చీర పోయింది అంతే కదా, కొత్త చీర వస్తుంది. అవును. చాలా సంతోషం. అలా ఉండాలి. కారణాన్ని వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. కారణం వెతుక్కుంటే బుర్ర వేడెక్కిపోతుంది. లేదండి, అసలు ఆ ఫీలింగ్ కూడా లేదండి ఇప్పుడు. అసలు అంటే ఆ మాట ఇప్పుడు మాట వచ్చింది కనుక జస్ట్ విత్ చెప్తున్నాను, కానీ ఇంకా నేను అసలు కరెక్ట్గానే చెప్పారు. ఇప్పుడు బ్రహ్మ కారణం లేదనే కదా చెప్తున్నారు. అదే అసలు కారణమే ఎందుకు లేదు. కాబట్టి సాధారణ నిజమే లేనప్పుడు దానికి కార్యం అనదగినట్టు జగత్తు కూడా లేదు కదా, అంటే కారణం కూడా లేదు కదా, కారణం కూడా లేదు. కానీ జరిగిన దానికి ఎదురుకుండా కనపడుతుందంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి కనపడుతుంది. దాన్ని ఒట్టిగా చూస్తున్నాం, గాజు కళ్ళతో చూసినట్టు చూస్తున్నాం. దాని కనుక దృశ్యంలాగా చూసారా, మిమ్మల్ని ఈ రోజుకి భయపెడుతుంది, దీపం పెట్టాలంటే భయపడతారు. అవునవును. ఆ వికారాలు పొందలేదు కాబట్టి దాన్ని చూస్తే నవ్వొస్తుంది తప్ప భయం అనిపించదు. అవునండి, ఏమనిపించట్లేదండి అసలు. చాలా సంతోషం. పాదాభివందనాలు. ఈ జగత్తు జీవుడు మొదలైనవి వాస్తవానికి లేవు ఓ విద్యాధర. ఈ సూక్ష్మాన్ని పరమవాస్తవమగు జగత్ జీవ అభావనను అవధరించు. ఆ విధంగా జగత్తు జీవుడు అభావించక పడక, అంటే భావించకుండా ఉన్నప్పుడు అని అర్థం. అప్పుడు శేషించినట్టు చిద్రూపమైన నిర్వాణం నందు చక్కగా శాంతంగా ఆనందంగా ఉండొచ్చయ్యా. ఇంకేముంది, ఇప్పుడు ఆనందంగా ఉందా లేదా, ఆవిడ చీరగాలిందని. అదే ఇంతకుముందు అయితే అయ్యో చీర ఎంత కాస్ట్లీది, ఎప్పుడు కొన్నాము ఏమిటి, దాని ఫ్లాష్ బ్యాక్లు అన్నీ ఉండేది. మామూలుగా శరీరం గురించి ఉన్నా మళ్ళీ చీర గురించి కూడా ఉంటాయి కదా, అది అవి ఇవన్నీ ఏవేవో ఉంటాయి మన లెక్కలు. కానీ ఇప్పుడు అవి ఏవీ లేకుండా ఆనందంగానే ఉన్నాం కదా, అది అసలైన చిదాభాసం, అంటే ఆ యొక్క బ్రహ్మము, ఆత్మానందము. ఏది జరిగినా ఎటువంటి వికారాలు లేని స్థితి. కాబట్టి శేషించేది హాయిగా ఉంది, అందుకని శాంతంగా ఉన్నారు, ఏ గొడవ లేదు. లేకపోతే ఎంత కావాలండి, చీర అంటుకుంటే ముందు ఆ చీరని ఇచ్చేసే ముందే గంతులైరు, అది ఇంకొంచెం పెరగడానికి, అది జీవనం అక్కడ. కానీ అవునండి. ఏమాత్రం లేకుండా పరమశాంతంగా లోపలికి వచ్చి ఏదో మామూలు పని అన్నట్టుగా చేసుకుంటూ వెళ్తే అగ్ని కూడా మన ఏమైనా దహించిందా, అంటే బాధ పెట్టిందా అగ్ని మన, ఏం బాధ పెట్టింది. కాబట్టి ఈ విధంగా జగత్తు అహంభావల అభావనచే, అంటే లేవు అన్న నీ యొక్క దృఢమైన సంకల్పంచే, ఆ తదనంతరం కూడా ఏ నీ స్వస్వరూపం శేషించి ఉందో దాని యొక్క రూపమే ఈ బాహ్య పాదార్థిక జగత్తని, అభ్యంతరమగు మానసికాది జగత్తు కూడానని గ్రహించు. అంతేగాని నీకు అన్యమైనది ఏదీ లేదు, ఇది ఏ అనన్య స్థితి అని చెప్పబడుతోంది. నీవు నేను మొదలైనవిగా కనిపించేదంతా నీ యొక్క పరమాత్మతత్వమేనని గ్రహించి శాంతంగా ఉంది. చూసారా, బాగానే కోయిన్సైడ్ అయిందండి దీనికి దానికి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కి. ఏదైనా సరే పరబ్రహ్మ అలాగే చేస్తాడు. 4 రోజుల నుంచి చెప్పనివ్వలేదు, ఇవాళ చెప్పనిచ్చాడు. అవును, రోజు చెప్దామా వద్దా అని అనుకుంటున్నా. ఏంటో నాకు మనసులోనే అనిపించింది అనమాట. సరే ఇప్పుడు ఎందుకో అట్లా చెప్పాలని వచ్చేసింది, అందుకని చెప్పేశాను. కరెక్ట్ గా అర్థమవుతుంది కదా విత్ ఎగ్జాంపుల్. అంటే లెక్చర్ లో డిస్టర్బెన్స్ అవుతుంది కదా మధ్యలో అని చెప్పడానికి నేను ఏం చెప్పలేదు, కానీ ఈ రోజు ఎందుకో వచ్చేసింది అంతేనండి. అదే కదా మరి యథాప్రాప్తములు అన్నట్టుగా. అది ఆయన చెప్పని సార్, మన పొట్టలో దాచుకుంటే మాట ఆగుతాయి చెప్పండి, అసలు వస్తూ ఉంటాయి. ఆ టైంకి చెప్పేస్తాం అంతే. మన వద్దు అనుకున్నా మన నోట్లోంచి ఆ మాట బయటకు వస్తుంది. అది ఎందుకు వస్తుంది ఏమిటి అనేది మనం చెప్పడం కూడా కష్టమే అసలు. అవును గురువు గారు. అది అంతే, అది ఎందుకు అంటే మనం ఏమీ చెప్పలేము. అవును, ఎంత వద్దు అనుకున్నా ఆ సమయానికి అది బయటకు వస్తుంది, అంతే, రావాల్సి ఉంది. బ్రహ్మం కదండి శక్తి, మాట్లాడించే శక్తి ఆయింది. మనం నొక్కి పెట్టడానికి నేనుకి ఎంత శక్తి ఉందని అసలు. అందుకని ఆయన ఎప్పుడు చెప్పించాలో అప్పుడు చెప్పించాడు. అందరికీ చక్కగా అర్థమైపోయింది ఇప్పుడు ఇహ బ్రహ్మం అంటే ఏమిటి,
ఆ నిర్వికల్ప స్థితి, నిర్వికార స్థితి. చూడండి, అటు చీర గురించి బాధ లేదు, ఇటు ఒంటి గురించి బాధ లేదు, ఏది బాధ లేదు, పైపెచ్చు సంతోషం. ఎవడన్నా సంతోషిస్తాడో చీర కాలిపోతే? మామూలుగా కొంతమంది మనకేం కాలేదు కానీ అయ్యో అనవసరంగా చీర పోయిందే అనుకుంటాం కదా. మామూలు చీరలండి. ఏదైనా సరే మామూలు చీర అయినా అనవసరంగా చీర పోయింది అనుకుంటాం కదా. అవునండి, కానీ చాలా పైకి వచ్చేసిందండి అసలు. అది ఆ బ్రహ్మం కనుక నిజంగా అమ్మవారు లేకపోతే మటుకు అసలు చెప్పాను, మీరు చెప్పారు కదా, ఎటైనా అయిపోయేది అసలు. బ్రహ్మం ఎందుకుందండి? మనని రక్షించడానికే కదా. ఆయనకి వేరే పని పాటలు ఏమున్నాయి చెప్పండి? ఇంతమందిలో ఎవరికి వాళ్ళకే, అందుకే సెపరేట్ గా ఉన్నాడు ఆయన. అందరికంటే ఒక్కడిగా లేడు కదా, ఎవరి ఎందు వాళ్ళకే ఉన్నాడు, వాళ్ళని రక్షించడానికే ఉన్నాడు. ఆయన వాడుకోవాలంటే మనం వాడుకోవడం చేతైతే వస్తువుని ఆయన ఎలా అయినా వాడుకోవచ్చు పాపం. అది ఇప్పుడు మీరు వాడుకున్నారు. అమ్మా ఇంకొకటమ్మా, నిన్న మా పక్కకి పెండ్లి అవుతుందమ్మా. చాలా సప్పుడు, అసలు క్లాస్ టైం వరకైతే ఇంకా ఎక్కువైపోయింది సప్పుడు. ఎలా దేవుడా, మరి క్లాస్ అయితే టైం అవుతుంది వినాలి, అంత చప్పుడు ఉంటే అసలు ఇంట్లో ఉన్నట్టే ఉంది అసలు చప్పుడు, అంత చప్పుడమ్మా. ఇంకా అదే మొక్కాను, దేవుడా నేను క్లాస్ వినాలి, ఎలా చేస్తావో తండ్రి అని దండం పెట్టుకున్నానమ్మా. అంతే, ఆ గంట సేపు అసలు చప్పుడు హాయి మొత్తం అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఇంకా అంతే అమ్మా, బ్రహ్మం అంతేనమ్మా. ఇంకా మీ తపనమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ అదే చెప్తాను. అడిగాను, తపన, మీ తపనే మిమ్మల్ని బ్రహ్మం దగ్గర తీసుకెళ్తుంది. తపనే లేదు, సరేలే వింటాను లేకపోతే లేదు అంటారు. ఏది బాహ్య విషయం లాగా దీన్ని కూడా బాహ్య విషయంలోకి పెట్టేస్తారు. ఆయనకే పడినప్పుడు లేదు స్వామి, నేను ఎట్టి పరిస్థితిలో సరే క్లాస్ వినాల్సిందే, నేనైతే ఒప్పుకోను స్వామి అని ఆయన దగ్గర తపన పడితే అప్పుడు ఇస్తాడు. ఎందుకంటే బ్రహ్మం గురించి నువ్వు ఆచరణ పెట్టాలి. బాహ్యం నువ్వు చేయకపోయినా నీ దగ్గర నుంచి ఒక ఇది వస్తే బ్రహ్మము తన దగ్గర తీసుకెళ్తాడు. బాహ్యంది నువ్వు కనుక ఆయనకు అప్పగించేసి నువ్వు వెళ్ళకపోయినా ఆయన చేసేస్తాడు. ఎలాగో చేసేది ఆయనే, అందుకని అక్కడ పర్వాలేదు. కానీ బ్రహ్మం గురించి నీలో ఆ తపన లేకపోతే ఆయన అబ్బే మిమ్మల్ని భోజనానికి పిలిచారా? లేదమ్మా. ఏమన్నా ఒక కూడా చేయలేదు. పెళ్ళి అయిపోయిందా? ఏమోనమ్మా తెలియదు అసలు. పెళ్ళి వాళ్ళు తమిళియన్స్, 3 రోజుల నుంచి ఇదే గొడవ ఇంట్లో, ఒకటే చప్పుడు, అసలు పక్కకున్నట్టే కానీ ఇంట్లో ఉన్నట్టే ఉంది ఆ పక్కకే. మొన్న వాట్సాప్ ఒకటి వచ్చింది మెసేజ్, అంటే పక్కింట్లో పెళ్ళి అయితే పిలవలేదు వీళ్ళని. వచ్చింది వీడు నన్ను పిలవడాన్ని ఏం చేశాట, ఆ బయట నుంచి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళందరినీ లెక్క పెట్టాట. 100 దాటగానే పోలీసులకు ఫోన్ చేశాట. కరోనా కదా. అవునమ్మా. మొత్తం అందరిని పట్టుకుపోయారు పోలీసులు వచ్చి. బాగుంది అదే కాబట్టి మిమ్మల్ని పిలవలేదు మరి దావత్కి. అమ్మ పిలవకుండా పిలవాలని ఏం లేదమ్మా. అసలు అప్పుడు ఆపితే బాగుండు. అసలు ఎప్పుడు చూడలే నేను ఇంత పెద్ద డప్పు సప్పుడమ్మా. అది మామూలుగా సన్నాయి సప్పుడే బాగుంటది, అది ఎంత అసలు తట్టుకోలేకపోతున్నాం, అంత సప్పుడు ఉంది పక్కకి. అప్పుడు అక్కింటికి వెళ్ళిపోవాలి. కానీ ఈ టయానికి ఆగిపోతుందమ్మా. ఇవాళ అయితే లేదు, పొద్దున నుంచి అదే సంతోషంగా ఉంది. ఎప్పుడైనా అంతే, మన తపనని బట్టే బాహ్యం కూడా. చూసారా, బాహ్యాన్ని నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. ఆయన్ని పట్టుకుందాం అన్ని విషయాల్లో కూడా, తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. సరే. ఏ నీ స్వస్వరూపము శేషించి ఉందో దాని యొక్క రూపమే ఈ బాహ్య పాదార్థిక జగత్తని, అభ్యంతరమగు మానసికాది జగత్తు కూడానని గ్రహించు. అంతేగాని నీకు అన్యమైనదేదీ లేదు, ఇదే అనన్య స్థితి అని చెప్పబడుతోంది. నీవు నేను మొదలైనవిగా కనిపించేదంతా నీ యొక్క పరమాత్మ తత్వమేమని గ్రహించి, ఆ యొక్క అదే అని గ్రహించి చక్కగా శాంతంగా, అంటే ఆనందంగా ఉండాలి. అంతేగాని ప్రతి దానికి ఇదైపోయి నానా గోల తెచ్చేసుకుని మనసు పాడు చేసుకుని ఇంకేదో చేసుకుని ఎందుకు చెప్పండి? చేసుకుంటామంటే వాళ్ళకు కూడా నమస్కారమే, వాళ్ళు గొప్ప వాళ్ళే, అలా అనుకోవటం కూడా చేత కావాలి కదా, మనకి రాదు. అలా చేసే వాళ్ళని చూసి మనం కూడా సంతోషించాలి. బాగా చేస్తున్నారు లేదమ్మా. విద్యాధర, ఏదైతే ఒకప్పుడు లేకయే ఉన్నదో
ఏది నేను నీవు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇష్టలు అయిష్టలు నావి నా జగత్తు ఇంతకుముందు ఉన్నాయా పుట్టక ముందు లేవమ్మా. ఉన్నాయా 40 ఏళ్ళ ఉంటారు కదా అందరికి 40 ఏళ్ళేగా ఇంకెక్కువ ఉన్నాయా ఎక్కువనే నాకు సంకల్పితంగా వచ్చింది 40 ఏళ్ళు సరే ఇంకా 40 కన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి 20 ఏళ్ళే కదా అసలు ఎంత ఆనందం చూడ ఆనందం వచ్చింది 20 ఏళ్ళు అబ్బో అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు మర్యాదగా ఎవరైనా రండి 20 అన్న ఎక్కడికి వెళ్ళకండి సిన్సియర్ గా బ్రహ్మంకి మీ ఏజ్ తెలుసు ఆ ఏజ్ ఉండండి అంతేగాని తక్కువ చెప్పకండి సరే పెద్ద పక్క వాళ్ళని అక్క అన్నంత మాత్రం మీ ఏజ్ తగ్గుతుందా అక్క అనేస్తారు ఏమిటో వీళ్ళందరూ బాగా చిన్న వాళ్ళు అన్నట్టు అలవాటైపోయి అన్నాము గాని వేరే దాంతో కాదమ్మా. అదే అదే చిన్న అందరు చిన్నవాళ్ళము అన్న అలవాటు లేదమ్మా ఇప్పుడు అంతా శ్రీమాతలే. మర్యాదకు మర్యాద అవునమ్మా. పడుతుండే అదే మర్యాద కాదమ్మా, పేరు పెట్టి పిలిస్తే ఏం బాగుండదని మర్యాదకమ్మా. ఎందుకు గారు పెట్టండి. ఓకే అమ్మా, సరే. సత్సంగంలో ఎలాగో శ్రీమాత వచ్చేసింది. అవునమ్మా. అవును. మరి ఎందుకు వచ్చింది అవతల వాళ్ళని దుఃఖ పెట్టే బాధ మనకెందుకు? ఈవిడేదో చిన్నవిడ అయినట్టు మమ్మల్ని అక్క అంటుంది, చెక్క అంటుంది, లేదా ఆంటీ అంటుంది అని ఫీల్ అవుతారు. సత్సంగంలో దోషాలు పడుతున్నాయి. అందుకే కదా కైలాష్ చెప్పాడు అందరినీ శ్రీమాతలు అనుకోండి, ఎందుకు వచ్చిన గోళలు అని. బాగుందమ్మా, చాలా బాగుందమ్మా. చాలా బాగుందమ్మా. ఎవరు ఏం చేద్దాం ఇక లిస్ట్ పెడదాం, అయిపోతుంది కదా. లిస్ట్ కరెక్ట్ గా చెప్పాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి, ఎందుకంటే దొంగలు చెప్పలేదు. ఆధార్ కార్డే కావాలి మాకు. ఏమంటే ఆధార్ కార్డు నిజంగానంటే అందులో కూడా ఎన్నో దొంగలు ఉన్నాయా? అన్ని బ్రహ్మంకు తెలుసు కదమ్మా. అదే మరి అందుకనే చెప్తున్నాను. అందుకని శ్రీమాత అన్నారు అనుకోండి, అందరు మొహాలు వికసించి ఉంటాయి, కానీ తిట్టకుండా ఉంటారు. లేదా అనవసరంగా మీరు వేరే అన్నారు అనుకోండి, అక్కకు మీద కోపం దూరం మీద చూపించిందని శుభ్రంగా మళ్ళీ ఏదో పెట్టుకుంటారు. అక్క అంటారని అంతకంత తీర్చుకోగలరు. ఎందుకు అక్క చెక్కలు చెప్పండి. అంతే శ్రీమాత. కాబట్టి ఒకప్పుడు లేదు, నేను నీవు అవన్నీ ఉన్నాయా? పుట్టక ముందు లేవు. అది ఇప్పుడు కూడా లేదు. ఎందుకు వచ్చిన గోల్ చెప్పండి. అయిన వాళ్ళు కాని వాళ్ళు అనుకున్నా, నా వాడు నీ వాడు అనుకున్నా, ఇక ఈ అవన్నీ డైలాగులు కాదు, సినిమా డైలాగులు కాదు. సరే నోక సరే. భూతకాలంలో లేనిది వర్తమాన కాలంలో కూడా లేదు, వర్తమానంలో లేనిది భవిష్యత్తులో ఉండదు. ఒకప్పుడు లేక ఇప్పుడు మాత్రం అనుభవం అవుతున్నదంతా భ్రమచేతనే అనుభూతమవుతోందని గ్రహించు. నేను జగత్తున్నవి నీకు మధ్యలో వచ్చాయి, స్వతహాగా ఉన్నవి కావు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. పోవేంటంటే అందరు పట్టు కూర్చుంటారా? నన్ను కూర్చుంటారా? కూర్చుంటే మనకి బాధలు ఎందుకు కదా? మధ్యలో వచ్చినవి అవతలకి పోతున్నాయనే కదా నాది పోతుందో. అవి నావో అనుకుంటు. నేను అను భావన కంటే మునుముందే ఆ భావన చేయి నీవు ఉండనే ఉన్నావు కదా. నేను అను భావన అహంభావనకు ముందే గల ఏ నీ శాంత బుద్ధ రూపం ఉన్నదో అది ఏ బ్రహ్మము. ఓ విద్యాధర, నీవిప్పుడు ప్రబుద్ధుడు అయ్యావు కదా. అనేక సాధనల ప్రయోజనంగా సర్వ భ్రమలను నిర్మూలన చేసుకో. ఇక మరల భ్రమను ధరించవలసిన పని లేదయ్యా. ఇంత చేస్తున్నా కదండి, ఇంకా మనం ఇంకా నేను నాది అసలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇక్కడ డైలాగులు ఏంటి? నేను నీవు అయిన వాళ్ళు కాని వాళ్ళు, ఇష్టలు అయిష్టలు, నావి నావాడు నా జగత్తు మొదలైనవి ఎన్నో చెప్పాడు ఆయన. ఎందుకండి ఇవన్నీ కూడా? అదే చెప్తాను కదా, హత్యదాగ్ ఫాలోస్ అన్నట్టుగా. మనదైనప్పుడు మన దగ్గరే ఉంటుంది. పొమ్మంటే పోతుందా? కానీ ఉండమంటే ఉంటుందా? అదే కదా ఆయన చెప్పింది. ఎవరే నువ్వు లేనప్పుడు ఇవన్నీ నీవే. నువ్వు వచ్చావు, వచ్చినప్పుడు నువ్వు అనుకున్నావు. నువ్వు ఉన్నప్పుడు ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు. తర్వాత నువ్వు లేనప్పుడు అంటే ఇదంతా బ్రహ్మం గురించిన తిప్పలండి బాబోయ్.
బ్రహ్మంలో లేవండి అన్న వాళ్ళు చక్కగా ఎన్ని డైలాగులు అన్నా కొట్టుకోవచ్చు. అదేంటది సినిమా డైలాగులు కొట్టచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మనకేం పెద్ద బాధ లేదు. కానీ బ్రహ్మం కావాల్సిన వాడు మరి అలా అనడానికి లేదు కదా. అవునమ్మా. ఏమిటి? అవునమ్మా. మీరెవరు అంటలేదా మీరు నా వాళ్ళని? లేదమ్మా. లేదమ్మా. అంటలే మా అక్క మా చెల్లి లేదమ్మా. మా మరిది మా కలపట్లే ముందర నా మా వారి గురించి ఏమన్నా చెప్తామేమో కానీ అంత ఇప్పుడు తెలుస్తుందమ్మా. ఏమన్నా చెప్పినప్పుడు అది యూజ్ చేయాలంటే రియలైజేషన్ వస్తుందమ్మా వెంటనే. వస్తుందా? తెలుస్తుందమ్మా. వెంటనే మీరు చెప్పిందే గుర్తుకొస్తుందమ్మా. అమ్మా అందుకే నేను కూడా మీరెవరో అంటాను ఎప్పుడు. అట్లా అనరమ్మా. అది వేరే అమ్మా. నేను అనక్కర్లే కదా అసలు. యాక్చువల్ గా మీరెవరో కదా నేను అనాలి. నేను ఎవరో అన్నాను అనొద్దమ్మా, మీ పిల్లలమే. మళ్ళీ మీరు అన్న అనకపోయినా పిల్లలమే అమ్మా. తస్మదీయులు తస్మదీయులాగా మీరందరూ తస్మదీయులు. అస్మదీయులమే అమ్మా, తస్మదీయులం కాదు. మళ్ళీ అస్మదీయులు అంటే మళ్ళీ నాకు వస్తాయి జన్మలు. మీకే బాగానే బ్రహ్మాన్ని పొందుతారు. ఇక నేను అటు బ్రహ్మాన్ని పొందలేక ఇటు దీని లేక ఎటు కాకుండా త్రిశంకులో ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకా బ్రహ్మమైన వాళ్ళకి ఇంకా జన్మలేదమ్మా. మీరు ఉండరు పోనీ, మీతో మళ్ళీ సరదాగా గడుపుతా ఉంటే మళ్ళీ ఏకాకిని అయిపోతాను కదా. అమ్మా బ్రహ్మమైన వాళ్ళు ఏకాకి ఏం కాదమ్మా, బ్రహ్మములోనే ఉంటారు. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, నేనేమో ఏ ప్రయత్నం చెయ్యను దాన్ని. అమ్మా హాయిగా చేసి పెడితే తినేసి సేవలు చేర్చుకుని ఇది అయిపోతుంది. అమ్మ బ్రహ్మం కాబట్టి ఏంటమ్మా? బ్రహ్మమైన వాళ్ళకే ఇవన్నీ ఉంటాయమ్మా. అందుకని ఏ బ్రహ్మమయ్యా ఏం చేస్తావు, యథాప్రాప్తంలోనే అనుభవించక తప్పదు కదా. కాబట్టి విద్యాధరా, నీవు పరబ్రహ్మ స్వరూపంగా కలవాడవు. బాహ్యాభ్యంతరాలనే కళంకాలు నీ యందు లేవు. పరమశుద్ధుడవు, శివరూపువు, శాంతుడవు, ఎల్లప్పుడూ ఏర్పడి ఉన్నట్టు నిత్య స్వరూపుడవు. అత్యంత సూక్ష్మమైన ఈ ఆకాశం నీ స్వస్వరూపం ముందు పర్వతమంత స్థూలం. అనేక బ్రహ్మాండాలతో కూడిన ఈ మహత్తర జగత్తు నీ పరబ్రహ్మ స్వరూపం ముందు ఒక అణువు ప్రమాణం కలది. సంసారం ఉన్నప్పుడు గాని ఇప్పుడు గాని మరొకప్పుడు గాని నీ స్వస్వరూప నిర్విషయ నిష్ప్రపంచ అఖండ అప్రమేయ కాలాతీత గుణాతీత పరబ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావురా. కాకపోతే ఇవన్నీ ఇలా పెట్టుకుని ఇంట్లో అన్ని దాచుకుని బయటకు వెళ్తాడు చూడండి పక్కింటికి, అలా ఉంది అన్నాడు ఆయన. మన ఇంట్లో అన్ని ఉంచుకుని ఒట్టిగా ఆ టైంకి వాళ్ళు టిఫిన్ టైంకి మన పక్కింటికి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే ఉంది. నీ దగ్గరే అన్ని ఉంచుకుని కల్పవృక్షాన్ని నీ దగ్గరే పెట్టుకుని బయటికి వెళ్ళి నానా తిప్పలు, వాడి కాడు బట్ట వీడి కాడు బట్ట, వీడి బతిమాల వాడిని బతిమాల, నానా అగచాట్లు. అదే కదా చెప్పింది, నథింగ్ బట్ అంతే కదా. నేను అబద్ధం చెప్పానా? లేదు. నాటకంలోని పాత్రతే ఆ పాత్రధారి పరిమితుడా కాదు కదా. అలాగే నీవు దృశ్యత్వం చేత గాని ద్రష్టత్వం చేత గాని పరిమితుడవు కావు. నీవు అపరిమిత అప్రమేయానంద స్వరూపుడవు. ఇదే నీ స్వరూపానికి సంబంధించిన పరమ సత్యం. ఓ సహజీవులారా, మీ అందరి స్వరూపం అట్టి పరబ్రహ్మమే అని గ్రహించండి అని చెప్పాడు. గ్రహించారా? గ్రహించామమ్మా. గ్రహించారా? ఇప్పుడే నువ్వు అన్నావు అదేదో అన్నది జయ ఏమంది, అది భావన కాదు, భావిస్తానని చెప్పావు. కాదమ్మా, అన్ని బ్రహ్మమే అనేసి అన్నప్పుడు నాకు డౌట్ వచ్చిందమ్మా, అది బ్రహ్మమేనా, అది ఇది భావన అవుతుంది కదా అని అడిగానమ్మా, అంతే అమ్మా. అదే భావన కాకపోతే భావిద్దామని. లేదమ్మా, భావన అయితే అసలు ఇంకా భావించాం కదమ్మా, అందుకనే అడిగానమ్మా. ఏదోలే నిద్రమొత్తలు. సాయంత్రం ఏక మీకు రాత్రమ్మా. రాత్రే? అవునమ్మా.
పొద్దున పూట డైలాగ్ కొట్టింది సాయంత్రం అని. సరే, మీరందరూ భావనలన్నీ తీసేసి నేను నీవు అయిన వాళ్ళు నావాడు నీవాడు కాని వాళ్ళు ఇష్టలు అయిష్టలు ఇవన్నీ తీసేస్తే సాయంత్రం మీ అంతఃకరణ శుద్ధి చేయొచ్చు. అమ్మా అమ్మా నమస్తే అమ్మా. అమ్మ ఇక్కడ ద్రష్టత్వంతో కూడా ఉండకూడదు అంటే మరి ఇప్పుడు బ్రహ్మ దాంతో ఉండాలి కదమ్మా. దృశ్యత్వంతో ఉండకూడదు, ద్రష్టత్వంతో కూడా ఉండకూడదు అంటున్నారు. అంటే దృశ్యం అన్నా ద్రష్టత్వం అన్నా ఒకటే. నీవు చూడు, విషయాలు కనపడుతున్నాయి నీకు, కానీ దాని అంత వికారం పొందకు. నువ్వు వికారం పొందకు. అర్థమైంది. ఇప్పుడు మీ కోడలో పని చేసిందమ్మా, ఆ అమ్మాయికి చేత కాకో చేత అయ్యో ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరగవచ్చు. ఇప్పుడు నువ్వు ఏ వికారం పొందగా పోనీలేమ్మా అయితే ఏమవుతుంది ఇట్స్ ఓకే అన్నావనుకో, అది ద్రష్టత్వం లేకపోవటము, దృశ్యము లేకపోవటం. అమ్మ నమస్కారం అమ్మ. అంటే ఇష్టము అయిష్టం ఏది ఉండొద్దు అమ్మ? మరి ఉండకూడదనే కదా చెప్పేది. ఇష్టం ఉన్న గోళలు వస్తాయి కదా. అదే అంటున్నాం, అర్థం కాలేమ్మా, అందుకనే. ఏది మొదటి చెప్పే ఇష్ట ఇష్టాలు, భావ అభావాలు, నా వాళ్ళు నీ వాళ్ళు యథాప్రాప్తములు. నార్మల్ గా మనం ఏది యథాప్రాప్తంగా ఉండాలంతే. అంతే. ఇప్పుడు రోజు పొద్దున ఇంత కాకరకాయ పెడుతున్నారు మిగమని మాట్లాడుతున్నానా? పెడతారు, అది తింటున్నాను. అంతే. నమస్కారం వచ్చేస్తారు ఇంత ఉండబట్టేసుకుని తెల్లారుజావునే. మొదలు నా జీవితం. ఎవరైనా పొద్దున్నే ఆనందంగా మొదలెడతారు. మా వాళ్ళు ఇక్కడ కాకరకాయ తోటి మొదలెడుతున్నారు. కాకరకాయతో పడితేనే ఆనందం కదమ్మా. అవన్నీ తర్వాత సంగతులండి. ఏది రాదు కదమ్మా. కాకరకాయతో జీవితం కదా అంటే ఏం చెప్తా ఇంకా నేను? నా బాధ ఏమిటో అర్థం చేసుకోవాలి. అంత ముందు ఆవిడ గిన్నె పట్టుకొచ్చేది, నాకు దడుచుకున్నాను ఏంటి మొత్తం తినమంటారా ఏమిటని. అబ్బాయి కాదని కొంచెం తీసుకోవాలన్నారు. ఓహో అర్థం కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఈవిడ గారు అరుణ డాక్టర్ గారి భార్య కదా, డాక్టర్ గారి భార్య ఇంత కూడా చేసేస్తుంది. కుంకుడుకాయ ఎంత చిన్న కుంకుడుకాయ కాదు, పెద్ద కుంకుడుకాయ ఎంత రౌండ్గా వేసి తీసుకొచ్చేస్తుంది. డాక్టర్ గారి భార్య కాదుగా ఇంత ముందు ఆవిడ గిన్నె తెచ్చింది. అందుకే మనం ఎంత తీసుకుంటే అంతనే ఆవిడ ఉద్దేశం. నాకు భయం వేసి రోజుకో గిన్నె పెడతారేమిటని. ఏదో ఏం చేస్తాం, ఏది పెట్టా చూడండి అలా ఉన్నావా లేదా, ఆప్షన్ ఏముంది చెప్పండి. అందుకని ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శుభం భూయాత్, స్వస్తి. మీరు అన్ని తీసేస్తే ప్రాసెస్ మొదలెడదాం. అమ్మ నమస్కారం అమ్మా. చెప్పుకోండి. ఒక చిన్న సందేహం అమ్మా. ఇప్పుడు తృప్తి లేదనుకోండి అమ్మా, అంటే ఏదైనా కోరిక విషయం కానీ ఏదైనా అయ్యో ఇలా ఉంది అని బాధపడడం కూడా తప్పేనా అమ్మా? డెఫినెట్ గా తప్పే. అంటే నేను బ్రహ్మం చేయలేమో అని బాధపడ్డా. అది ఎప్పుడు అలా ఉండదు కదమ్మా. ఒక్కోసారి నచ్చిన చీర కొనుక్కోలేకపోతాం, సో వాట్, తర్వాత నచ్చింది కొనుక్కోవచ్చు. అప్పుడు రెండు వస్తాయి. క్షమించాలమ్మా, అలా ఉండకూడదు తల్లి, వికారమే కలగకూడదు మనకి. నేను సరిగ్గా చెప్పానో లేదో అమ్మా. అంటే ఇప్పుడు నాలో ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి అని బాధపడటం తప్పేనా? తప్ప లేకపోతే అలా ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? అవి రాదు. ఇప్పుడు మనం బయటకు వెళ్తుంటే ఎంతో మంది కనపడతారు, ఏదో జరుగుతూ ఉంటుంది, అన్ని పట్టించుకుంటామా? ఇది అంతే. మన మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, బాధలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్ని వస్తాయి. ఏది పట్టించుకోవద్దు. వాడి దారి వాడితే, మన దారి మనం బ్రహ్మ దగ్గరే ఉందాం. దాన్ని పాయింట్అవుట్ చేసి చూసావా, ఇక అది మన్ని అందులోనే ఉంచుతుంది, బయటికి రానివ్వదు. ఇప్పుడు చూడండి, కొంతమంది చూస్తే వాయిస్తారన్న వాళ్ళని చూసి మనం చూడనట్టుగా పరిగెత్తుకుంటూ అవతలకి వెళ్ళిపోతాం కదా. ఏ ఫంక్షన్కి వెళ్ళా ఇప్పుడు కంటపడ్డామంటే చచ్చామా ఇప్పుడు అని మనం అవతలకి వెళ్ళిపోతామా? ఏ రీజన్ అయినా సరే ఆలోచనల దగ్గర అదే దృష్టి ఉంచుకోవాలి మనం.
అంటే ఇంకా అంటే బాధపడకూడదు, అయ్యో నేను బ్రహ్మం చేరలేనేమో, నాకేంటి ఇంత అవి ఆలోచన. మనకు కాదు కదమ్మా, ఆలోచనలు మనవి కాదు, ఏవి మనవి కాదు. అర్థమైందమ్మా, పాదాబంధనాలు. మనం ఎందుకు బాధపడాలమ్మా, మన హ్యాపీస్. అవునమ్మా, హాయిగా ఉందాం మనం, ఏది అనుకునే క్వశ్చనే లేదు. అవునమ్మా, పాదాబంధనాలమ్మా. శుభం. పాదాబంధనాలు గురుగారు. శుభం అండి. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్తే అమ్మ, పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలు తల్లి. అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా, పాదాభివందనాలు తల్లి. గురుగారికి పాదాభివందనాలు తల్లి. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. గురుగారు నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ పాదాభివందనాలమ్మా. శ్రీ గురుగారు నమస్కారం అండి. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. శుభం భూయా. శివాయ గురవే నమః. 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 కాబట్టి విద్యాధర, ఏవైతే ఇంత ముందు లేవో అయ్యి నేను నీవు ఇలాంటివన్నీ కూడా ఇంత ముందు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. లేని వాటిని ఆ మధ్యలో ఉన్న కాసేపటికి దాని ఎందుకనక మనము ఏ భావాలు పెట్టుకున్నా సరే, ఇష్ట ఇష్టాలు పెట్టుకున్నా సరే, ఏది పెట్టుకున్నా సరే, వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా ఆ బ్రహ్మము దొరకదు గాక దొరకదు. ఎందుకంటే అది ఇంకా భయంకరమైన బాహ్యం కదా. ఆ బంధాల పట్ల అనండి, వస్తువుల పట్ల అనండి, నీవి నావి అని అంటే బంధాలు ప్లస్ వస్తువులు కూడా వస్తాయి కదా. వాటి పట్ల కనుక మనకి అంత తీవ్రమైన ఆ ద్వేషమో మోహమో ఏదున్నా సరే, మనసులో ఉన్నా బయట ఉన్నా, ఫ్లాష్ బ్యాకా ఇప్పుడా అప్పుడా అన్ని అనవసరం. నీకు వాటి యందు అది అంటే మనుషుల, వస్తువుల, ఇంకోట అనేది ఎవరి విఘ్నతకి వాళ్ళకి వదిలేయటం. ఎటువైపు ఉన్నా సరే బాహ్యం, అదంతా కూడా బాహ్యంకి సంబంధించింది. దాని పట్ల ఎవరికి ఎటువంటి భావన ఉన్నా సరే, ఇష్టమైన అయిష్టమైన ఏదైనా కష్టమే. ఎందుకంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇష్టాలు ఉండకూడదని. మళ్ళీ ఇష్టం ఉండొచ్చా అయిష్టం ఉండొచ్చా అని అడగకూడదు. ఎందుకంటే మనకి వివేక చూడమని నుంచే వచ్చింది ఇష్టాలని. భావాభావములు ఇప్పుడు వచ్చాయి. కాబట్టి ఒక వస్తువు పట్ల ఒక ఇష్టము అంటే లవ్, అయిష్టం అంటే ఏముందంటే ద్వేషము. అవే కదా రాగద్వేషాలు అంటే.
మదమాశ్చర్యాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇష్టం ఉన్నప్పుడు కొన్ని రకాలు వస్తాయి, ఇష్టం లేకపోతే ఇంకొన్ని రకాలు వస్తాయి. ఏది ఏమైనా మనకు కలగజేసేది అది పరమమైన దుఃఖాన్ని మాత్రమే. అందులోంచి బయటికి ఊబిలో దిగిన వాడు బయటికి రావాలంటే ఎంతో సమయం పడుతుంది, వృధా సమయం. మన ఎక్స్పైరీ డేట్ మనకి తెలియదు కాబట్టి మనం అత్యంత జాగరూకులమై ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలోనే మనము ఆ యొక్క బ్రహ్మమును పొందాలి, లేదా ఆ బ్రహ్మస్థితిలోనే ఉండాలి అని అనుకున్న వాళ్ళు మటుకు తీవ్ర ప్రయత్నము, నిరంతర ప్రయత్నము చేసి తీరవలసిందే. వాళ్ళ ప్రయత్నం ఇందులో మాత్రమే ఉండాలి, బాహ్యంలో ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఇందాక మనకు అంత ముందు కూడా చెప్పాడు, వాడిని బ్రహ్మ విష్ణువులు కూడా ఎవరు కూడా వాడిని రక్షించలేరని చెప్పారు మనకి ఇక్కడ. కాబట్టి కొన్ని విషయాలు మనం అవి మర్చిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మమును పొందగలుగుతారు. కాబట్టి అది బాగా డిసైడ్ చేసుకోండి, బ్రహ్మము కావాలా బాహ్యం కావాలని. పక్కవాడి కోసమో గురువు కోసమో లేదా ఇంకోళ్ళ కోసమో బ్రహ్మం కావాలని అనవలసిన అగత్యం మనకి లేదు. స్వేచ్ఛాజీవులు ఎవరికి వాళ్ళు, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు పరబ్రహ్మం మనకి. కాబట్టి నీ ఇష్టం అది, నువ్వు ఇటు ఉద్ధరించబడాలా లేదా అక్కడ ఉత్తమమైన జీవితమా ఆనందాలు ఎత్తుకుంటావా, సరే అది ఎవరిష్టం వాళ్ళది. దానికి పెద్ద విశ్లేషణలు వ్యాఖ్యానాలు అవసరం లేనివది. కాబట్టి లేదు నేను బాహ్యంలో ఇలా ఉంటాను అనుకున్నవాడు యథేచ్ఛగా అవతల వాళ్ళని బాధ పెట్టచ్చు, వాళ్ళు బాధపడవచ్చు, ఎన్ని రకాలుగైనా చెయ్యొచ్చు. ఇది ఇలాగే ఉండాలని తీర్మానించవచ్చు నువ్వు. ఇహ వాడు బ్రహ్మముని నమ్మలేదని ఘంటాపదంగా చెప్పచ్చు. యథాప్రాప్తములైన వాటిని ఎవడైతే పాటిస్తాడో, అది ఏదైనా సరే యథాప్రాప్తములైన వాటి యందు ఎవరైతే ఉంటారో వాడు మాత్రమే బ్రహ్మమును అంటే ఆ బ్రహ్మస్థితిలో నిశ్చలంగా ఉండగలుగుతాడు, స్థిరంగా ఉండగలుగుతాడు, బ్రహ్మముని ఈ జన్మలో పొందుతాడు. ఈ ఒక్క విషయంలో ఆ ఒక్క విషయంలో ఈ ఒక్క విషయము అని ఏ మాత్రం కూడా ఒక్క విషయానికి గనక నీవు నీ ఇష్టాల ప్రకారం అనుకుంటే ఇక నీవు మళ్ళీ ఆ బ్రహ్మం జోలికి రాలేవు అసలు. కాబట్టి అందరూ బాగా నిర్ణయించుకుంటే గనక అప్పుడు మనము మనశుద్ధి అనేది అంటే ఇది చేస్తే మనశుద్ధే కదా. కాబట్టి అలాగా బాగా నిర్ణయించుకోండి. ఈ ఒక్క విషయము లేదా ఇది నా బాధ్యత ఇంకోటి అనవసరమైన డైలాగులు కొట్టుకుంటా లేనిపోనివి తెచ్చుకుంటే గనక నష్టపోయేది ఎవడు తెచ్చుకున్నాడో వాడే నష్టపోతాడు. నిప్పుని ముట్టుకున్న వాడిని కాలుస్తుంది కానీ పక్క వాడిని కాల్చదు కదా. కాబట్టి ఎవరైతే బాహ్యానికి ప్రాముఖ్యత ఇస్తారో, ఇక్కడేమి ఎవరిని బెదిరించటం కాదు ఇంకోటి కాదు, స్పష్టత కోసం మరలా చెప్పటమే. ఎలా భావించినా గురువుకి ఏమిటండి, గురువు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా చెప్తాడు అలా చెప్తాడు ఎలా అయినా చెప్తాడు అంతే. ఇష్టం ఉన్న వాళ్ళు ఇటు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు అటుపోతారు అంతే. అందువల్ల ఎవడికి ఈ జన్మలోనే బ్రహ్మం కావాలి అంటే వాడు మస్ట్ యథాప్రాప్తములు అంతే. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం, నేను అనుకున్నానండి వాళ్ళు అనుకున్నారని ఇంకోటి, అన్ని మానేయండి. యథాప్రాప్తములు ఆనందంగా ఉండండి. ఆనందం మీ వల్ల అవతల వాడికి కూడా ఆనందమే రావాలి తప్ప మీ వల్ల వాడికి రాకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆనందంగా ఉంటే మీ దగ్గర ఉన్నది ఆనందమే కాబట్టి అవతల వాడికి ఆనందమే ఇస్తారు. మీ దగ్గర ఆనందం లేకపోతే పక్కవాడికి ఎలా ఇస్తారు? కాబట్టి ఎప్పుడు చూసినా పక్కవాడిని దుఃఖపడుతూనే ఉంటారు. అందువల్ల మన దగ్గర ఏది ఉందో అదే మనం అవతల వాడికి ఇవ్వగలుగుతాం. కాబట్టి మీ దగ్గర ఏముందో మీరే డిసైడ్ అవ్వండి. ఇది మళ్ళీ ఎవరో చెప్పక్కర్లా, గురువు చెప్పక్కర్లా. బ్రహ్మం కావాల్సిన వాడు మటుకు ఆనందాన్నే ఉంచుకోవాలి తన దగ్గర. యథాప్రాప్తం అది దుఃఖమా సుఖమా నీకు అనవసరం. యథాప్రాప్తంలో నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఆలోచించో ప్లాన్ చేసో ఏదో అనుకున్నానని అనుకున్న తోటతే వచ్చేసింది అంతే, జీవితం అంతా గోవింద. అందువల్ల అందరూ కూడా ఆ విధంగా ఉంటే ఆ అప్రమేయానంద స్వరూపము మనమే అని గుర్తించిన వాళ్ళకి ఆ బ్రహ్మము చాలా సులభంగా దొరుకుతుంది. ఓ వశిష్ఠ మునీంద్ర వింటున్నారు కదా, నేను ఆ విధంగా చెప్పుచుండగానే ఆ విద్యాధరుని దృశ్య వృత్తులన్నీ శమించాయి, సమాధినిష్ఠుడైనాడు. అప్పుడు నేను నా వాక్ ప్రవాహం ఆపి అతన్ని సమీపించి మరలా అటు ఇటు కదిల్చి మేల్కొల్పడానికి ప్రయత్నించాను. పరమ నిర్వాణ దశను పొందిన అతడు మరలా శబ్దాది విషయంలో వైపుగా మరణనే లేదు. అతనికి అసలు అవన్నీ ఏమీ పట్టలేదు. అతడు అప్పటికే పూర్వమే నిర్మలమైన అంతఃకరణము సంపాదించుకుని ఉండటం వలన కాబోలు అంత మాత్రం ఉపదేశం చేతనే ఆ నిర్వాణము పరమపదము ఆ బ్రాహ్మీ స్థితిని పొందాడు. ఎంతో శ్రవణ మనన నిధిధ్యాస మొదలైన అనేక ప్రయత్నములచే కూడా లభించినది నా కొద్ది వాక్యములు అంటే గురువాక్యములు విన్నంతనే కలిగిందంటే అతని హృదయము నైర్మల్యం అంతటిది.
అంటే అంతగా గురువుని శరణు వేడాడు అని అర్థం అక్కడ. అందుకే జలంలో పడ్డ నూనె బిందువు వలె శుద్ధ చిత్తమునందు కొద్ది ఉపదేశము కూడా మహత్తరమై వ్యాపించగలదని ముందే చెప్పాను కదా అన్నాడు. అది అందుకని మన హృదయాలు ఎంత శుద్ధంగా ఉన్నాయో ఎవరికి వాడు పరిశీలించుకోండి. శుద్ధము అంటే ఇక్కడ వేరే మీరు పెద్ద భావించాల్సిన అవసరం లేదు. బాహ్యం బుద్ధి ఉన్న వాడిది అశుద్ధము అంతే. అందులో ఇక పెద్ద తర్జన భర్జన అనవసరం. నీకు బాహ్యం మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నా సరే అది ఏంటి అనేది నాకు పాజిటివా నెగిటివా అనవసరం, వదిలేసేయండి. బాహ్యంలో నీకు ఒక అభిప్రాయం ఉంది, నువ్వు ఒకటి అనుకుంటున్నావు, నువ్వు అనుకుని చేస్తున్నావు, లేకపోతే అనుకుని సాధిస్తున్నావు, ఏదైనా సరే దాని గురించి అనవసరం మాటలు. అదంతా కూడా అశుద్ధమే, నిర్మలము కానే కాదు. అలాంటి దాంట్లో ఎన్ని గురువు ఉపదేశాలు కూడా వ్యర్థమైపోతాయి తప్ప అది ఫలవంతం అవ్వదు. ఆ బీజము వృధా అయిపోతుంది. అది వృక్షం పొంది ఫలం ఇస్తే కదా మనకి ఏదైనా ఆనందం. కాబట్టి అలా జరగదు. ఎవడి హృదయం అయితే కేవలం ఆ బ్రహ్మనిష్ట ఎందే తత్పర అయి ఉంటుందో, తపన పొందుతూ ఉంటుందో, లేదు నాకు బ్రహ్మమే కావాలి, ఇదంతా నాకు అనవసరము, ఎస్ ఆలోచనలు వస్తాయి, వచ్చినా సరే దానిని గుర్తించకుండా, దాని యందు బాధపడకుండా, అసలు వచ్చిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించకండి. ఎస్ వచ్చింది అయిపోయింది, వెళ్ళి రోడ్డు మీద వెళ్తారు, అలవోకగా ఏవో చూస్తుంటారు, కనపడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం దాని యందు దృష్టి పెడతామా? అదేంటి దారిలో ఉంది నీకు కనపడలేదంటే ఏమనండి, అది శ్రద్ధ పెట్టలేదంటారు. ఆ శ్రద్ధ పెట్టకండి మీకు బాహ్య ఆలోచనలు ఎందు. ఎప్పుడైతే మీరు ఆ బాహ్య ఆలోచనల ఎందు దృష్టి పెట్టకుండా ఉంటారో అదే బ్రహ్మనిష్ట అవుతుంది. వాడికి మాత్రమే గురువు ఉపదేశం కించిత్ అయినా సరే, ఎలాగైతే ఈ భుషుండు మహాశయుడు చెప్పింది ఆ విద్యాధరుడికి అతను నిర్వాణం పొందేశాట కొన్ని వాక్యముల ఫలితంగా. కాబట్టి ఆ యొక్క సర్వస్వ శరణాగతి గురువు యందు ఉండాలి. గురువు యందు ఇంకా అన్యము చింతన లేకుండా, మొన్న ఎవరు తను ప్రసన్న అనుకున్నట్టుగా ఏమన్నా అనుకుంటారా, ఏమన్నా ఇదా అన్న భావన నీలో ఎప్పుడు వచ్చిందో, నీకు గురువుగా అనుకోవటం అనేది తెరా తీయగా రాధా స్వామి అన్నాడు. నువ్వే అనుమానం పెట్టు. అనుమానం అంటే ఆ ఉద్దేశం ఏదో చెడు భావన అని కాదు, ఏదో ఒక అనుకున్నావు కదా, అరే గురువు గారు ఏమన్నా అనుకుంటారేమో, అడగచ్చా అడగకూడదు, ఇలాంటివన్నీ ఏవైతే నీ భావనలు ఉన్నాయో, చెప్పగలగరో చెప్తారో చెప్పరో, ఆ కెపాసిటీ ఉందో లేదో, ఏ భావాలైనానండి. ఎందుకంటే మీ భావాలు నేను ఎలా చెప్పగలుగుతాను? మీ భావాలు ఎలా ఉన్నా సరే అది మిమ్మల్ని గురువుకి దూరం చేస్తుంది తప్ప మీకు బ్రహ్మముని దగ్గర చెయ్యలేదు. ఎందుకంటే గురువుని పట్టుకుంది బ్రహ్మం కోసం అన్న సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. నేను కేవలం మీ అందరితోటి ఉన్నది కేవలం ఆ బ్రహ్మం గురించి మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. అది అన్యము నాకు అవసరము లేనిది గుర్తుపెట్టుకోండి. మీ సేవలు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి నాకు అవసరం లేదు. కాబట్టి ఆ సేవల గురించి వాటి గురించి ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు దాని గురించి చింతించక్కర్లేదు. ఇక్కడ గురువు అనేవాడు కేవలం బ్రహ్మం కోసం ఉన్నాడు. మీరు బ్రహ్మం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రతిఫలంగా మీరు గురువుకి ఇవ్వాల్సింది ఏమీ లేదు. మీరు ఆ యొక్క బ్రహ్మస్థితిలో నిశ్చలంగా ఉండటమే మీరిచ్చే గురు దక్షిణ. అందువల్ల మీరు అనవసరమైన బాహ్య విషయాలు గురువుకి ఆపాదించి లేనిపోని తంటాలు మీరు తెచ్చుకోవద్దు, లేనిపోని ఇవి గురువు గారికి పెట్టకండి. అర్థమవుతుందా? ఎందుకంటే గురువుకి ఏం కావాలో పరబ్రహ్మం చూసుకుంటాడు. మీరు చూడవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. కాబట్టి గురువు గురించి చింతపడకండి, లేకపోతే ఇంకోటి పడకండి. ఏది యథాప్రాప్తములు ఏమిటో అది గురువు అనుభవిస్తాడు. గురువు గురించి మీకు చింత అనవసరం. మీ చింత అంతా మీ యొక్క బ్రహ్మం గురించి చింతించండి. అది కూడా ఈ జన్మలో నేను పొందాలి అన్న విషయం మీదే ఆలోచించండి తప్ప అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. వెళ్ళారా మీకే బ్రహ్మం దొరకదు. దానివల్ల పరమ దుఃఖాన్ని పొందుతున్నారు తప్ప అన్యం లేదు. అది అందరికీ స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు అన్న మాట కూడా అనవసరం. ఇక ఇప్పటి నుంచి ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్న విషయం మాత్రమే పదే పదే గుర్తుపెట్టుకోండి. ఇది కేవలము బ్రహ్మ మార్గము ఈ జన్మలో కావాలన్న వారి కోసం మాత్రమే. వాళ్ళు మాత్రమే ఆ యొక్క మనసులో నిర్మలత్వాన్ని పొందుతారు. ఆ నిర్మలత్వం ఉన్నవాడు మాత్రమే ఆ గురువు యొక్క ఉపదేశాన్ని కించిత్ అన్నారు అంటే ఒక 2-3 వాక్యాలు చెప్పినంత మాత్రమే అతను ఆ బ్రహ్మాన్ని పొందగలుగుతాడు. పెద్ద సమయం పట్టదు, ఆనందం పొందుతారు. కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎక్కడా వాళ్ళకి బాహ్య ఒక స్పందన ఉండదు. యథాప్రాప్తములైనవి వాళ్ళు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యథాప్రాప్తములను అనుభవించండి. లేనిపోని మనసులో శంకలు పెట్టుకోండి, బాధలు పెట్టుకోకండి. ఎవరైనా సరే పరిస్థితులు ఏవైనా సరే కావచ్చు, అది డబ్బుకు సంబంధించిందా ఇంకో దానికి సంబంధించిందా అనవసరం. పూర్వకాలం మనకు నారు పోసిన వాడు నీరు పొయ్యడా అని ఒక సామెత ఉంది. అది బ్రహ్మంకే వర్తింపజేసుకోవచ్చు మనం.
కాబట్టి నీవు బ్రహ్మం యందు నిష్ట కలిగి ఉండు. నీ యొక్క కష్ట సుఖాలే ఉండి అన్ని ఆయన చూస్తాడు, చూసి తీరుతాడు. ఎన్నో మంది దాటించాడు ఆయన. ఇంకా మనకి అనవసరమైన వెదలు ఎందుకు? బాహ్యం అనేది ఆల్రెడీ రాసిందే, దానిలో మార్పులు చేయగలిగింది ఒక్క బ్రహ్మం మాత్రమే. అనలింగ్య శాసన ఆవిడ మాత్రమే. ఆవిడ అంటే ఇక్కడ అమ్మవారి యందు వచ్చింది కాబట్టి ఆ మంత్రం నేను అమ్మ అన్నాను. బ్రహ్మమైనా అంతే కదా, బ్రహ్మము స్త్రీయా పురుషుడా అంటే అసలు రూపమే లేదు. కాబట్టి ఆ చింతలు మానేసి ఎవరికైతే బ్రహ్మము పదే పదే చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి. ఈ జన్మలో బ్రహ్మము కావలసిన వాళ్ళు మాత్రము ఈ విధంగా ఉండి తీరాలి, ఆప్షన్ లేదు. ఇంకా నాకేవో ఉన్నాయి, ఇంకా ఏదో ఉన్నాయి అనుకుంటే అలాగే ఉండండి, నష్టమేమీ లేదు. ఎవరికి ఏదో ప్రాప్తమో అదే లభిస్తుంది కదా. అందుకని యథాప్రాప్తములు అన్నకున్నవాడు బ్రహ్మనిష్ట యందు ఉన్నట్టు లెక్క. దాంట్లో ఇంకా వేరే ఇది లేదు. యథాప్రాప్తములైన వాడు ఇది కావాలి అని అనుకోకుండా, ప్లాన్ వేయకుండా, మనసుని ఆనందంగా సర్వకాల సర్వ అవస్థల యందు ఎవడైతే ఆనందంగా ఉండి యథాప్రాప్తములైన వాటిని అనుభవిస్తాడో వాడికి మాత్రమే బ్రహ్మము స్థిరంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అతనికి లభించినట్టే లెక్క. అంటే వాడు గుర్తించలేక కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, కానీ దానివల్ల అతనికి నష్టము జరగదు ఎప్పుడు కూడా. ఒకవేళ చిన్న చిన్న మాయలు అంటే అనుకోవటాలు కానీ ఇంకోటి వచ్చినా వాడు వెంటనే దాంట్లోంచి బయటికి వచ్చే సత్తా వాడికి ఇస్తాడు ఆయన. అందువల్ల ఈ స్పష్టంగా చెప్పింది అంత శ్రద్ధగా ఎవరు వినగలుగుతారో అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను విడిగా చెప్పవలసిన అవసరం లేదు. కనుక ఓ రామచంద్ర, నీవు చిదేక రసరూపుడవు. అట్టి ప్రత్యేగాత్మయందు నీ ప్రత్యేగాత్మయందు అహంకారం అన్నది వాస్తవానికి ఉండజాలదు. ఇహ అసత్యమగు అహంకారంను భావించనేవద్దు. ప్రశాంత చిత్తుడవై పరమాత్మ స్వభావం నా వెళ్ళి విరియుము. నా ఇంతటి ఉపదేశం యొక్క సారం ఇదే కదా. నాళ్ళ నుంచి చెప్తున్నాడండి పాపం. ఉపదేశ సారం అదే, ఇంకేమీ లేదు అక్కడ. రమణ మహర్షి చెప్పినా అదే, ఎవరు చెప్పినా కూడా బ్రహ్మం అదే. యథాప్రాప్తములు యథాప్రాప్తములు, ఆనందంగా ఉండే యథాప్రాప్తములు, హాయిగా ఉండు. ప్రతిదీ పట్టుకుని ప్రతిదీ దాని గురించి ఆలోచించి ప్రతి దానికి మళ్ళీ మన సందేహాలు ఇవన్నీ పెట్టుకుని, బాహ్యం నేను చెప్పింది వాటి గురించి పెట్టుకున్నావా నీ బుర్రే పాడవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారు బ్రహ్మనిష్టలో ఉన్నట్టు, బ్రహ్మము స్థిరముగా ఉన్నట్టు. నా యందు అహంకారంకు చోటే లేదు. అహంభావనకు ముందే సర్వదా అంతటా ఏర్పడి ఉన్నట్టు పరమాత్మ తత్వమేవ అస్మత్ స్వభావం అనేదే సారాంశం. కాబట్టి నా దాంట్లో ఏం లేదు, నాది పరమాత్మ స్వభావమే అంతా కూడా. నాకు ఎటువంటి అశాంతి లేదు, నేను పరమశాంత స్వరూపుడను అన్న భావం ఎవరికైతే ఉంటుందో యద్భావం తద్భవతి, వాడు మాత్రమే బ్రహ్మనిష్ట యందు ఉన్నట్టు, అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నట్టు. కాబట్టి నేను ఎవడైతే వదిలేస్తాడో, నేను 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 అన్న భావన వదిలేసి ఏమీ పర్వాలేదు యథాప్రాప్తములు అంటున్నాం, బాహ్యం అనేది జరుగుతుందని చెప్తున్నా కూడా ఇంకా బాహ్యాన్ని పట్టుకునే వేలాడుతూ ఉంటే ఇక వాళ్ళకు ఉపదేశమే వ్యర్థం. ఎందుకంటే ఎంత చెప్పినా అర్థం కాని వాడికి ఇంకా చెప్పి ఏమిటి ఉపయోగం? ఋషులకు మేము ఈ పరమతత్వంను ప్రవచిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఉంచిన ముత్యం అటువైపుగా తిప్పిపెట్టి ఉన్న అద్దంలో ప్రతిబింబించదు కదా. ఎటువైపు ఉందో అటువైపే కదా. ముత్యం కనపడాలంటే బ్యాక్ సైడ్ చూపిస్తే కనపడుతుందా? అద్దానికి ఎదురుగుండా అది కనపడుతుంది. అలాగే అవిచార పరులు సంసారాసక్తులకు మనుషుల మనసులలో మా ఈ బోధ ప్రవేశించినప్పటికీ అది ప్రతిఫలించగా అప్రభావితంగాను నిష్ప్రయోజనంగా ఉండిపోతుంది. ఎవరిని వారే తచ్చి చూసుకోండి. విచారశీలమై భవ్యము శాంతము అయినట్టి మనసులో మా ఈ బోధ ప్రవేశించిందా అది వృద్ధియే పొందుతుంది కానీ చ్యుతి పొందదు. చూసారా, గ్రహించిన వాడిలో చ్యుతి పొందదు. కొంత ఆలస్యంగానైనా అది వృద్ధి పొంది ఆ లోపల శుభ్రం చేయాలి కదా, దానికి కొంత సమయం పడుతుంది. అంటే బాగా చేసుకున్న వాడికి ఎవడేం చేయలేడండి. అసలు అంటూ ప్రవేశించి దాని అందుండి కొంచెం కొంచెంగా అటు ఇటుగా ఉన్న వాళ్ళని అది అంటే అందులో ప్రవేశించింది చ్యుతి పొందకుండా. ఇప్పుడు నిప్పు ఎక్కువ ఉంది అనుకోండి, కొంచెం ఒక చుక్క నీళ్లు పడితే ఏమవ్వదు, దాంట్లో మళ్ళీ వస్తుంది. అలాగే అంటే నీళ్లు ఒట్టిగా చెప్పాను అంటే అందులో కనుక ఈ ద్వేష భావనలు ఇంకోటి బాహ్యం ప్రవేశించి కొద్దిగా ప్రవేశించింది అనుకోండి, దానివల్ల వాడికి నష్టపోడు, మళ్ళీ వెంటనే తిప్పుకుని మళ్ళీ ఇటు వస్తాడు. ఇప్పుడు అదే కనుక ఎక్కువగా ఉందనుకోండి, అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, చెడు వినవద్దు, చెడు కనవద్దు, ఇంకోటి మాట్లాడు.
అందుకని విన్న వాళ్ళకు కూడా బుర్రలు పాడైతే. అందుకని చెప్తున్న వాళ్ళు వాళ్ళ బాధలు చెప్తున్నారు కదా అని మీరు వినక్కర్లేదు. ఎందుకంటే మీ బుర్ర పాడు చేస్తారు. చెప్పగా చెప్పగా తినక తినక వేముగా ఉండు, చెప్పగా చెడు మంచిగా ఉండు, మరక మంచిదే. రోజు మరకలు తీసుకున్నా అనుకోండి, కొన్ని రోజులకి ఏమనిపిస్తుంది, పోతే పోయిందిలే మరక బాగుంది అనిపిస్తుంది. రోజు మురుగట్లు వేసుకునే వాడికి ఏమనిపిస్తుంది అండి? ఇప్పుడు వాళ్ళు వేసుకుంటే పాపం తప్పదు వాళ్ళకి. వాళ్ళు దాని గురించి అసహ్యంగా అనుకుంటారు. మొదటి రోజు వాడికి అసహ్యంగా, రెండో రోజు, మూడో రోజు నుంచి వాడు అది వేసుకునే తిరుగుతాడు. ఏం చేస్తాడు? అలాగే మనం కూడా ఏమవుతుంది, చెడు వినగా వినగా అవును నిజమేనేమో అనిపించేస్తుంది. పక్క వాళ్ళు చెప్తుంటే విన్నారనుకోండి, చెవులు రిక్కించి అయ్యో వాళ్ళు బాధపడుతున్నారంటే వినపోతే ఎలా అని విన్నారనుకోండి, మీ బుర్రలు అందుకని వాళ్ళు ఏమన్నా చెడు చెప్తూ ఉంటే అంటే వాళ్ళ బాధ చెప్పినా మీరు వినకండి. ఎవరికి అని చెప్పండి. బాధ మొదలెట్టారా మీ బుర్రలు పాడవకపోతే అడగండి. ఎందుకంటే మీరు తర్వాత కూడా వాడి బాధ గురించి ఆలోచిస్తారు. పరధర్మో భయావహ. ఎవడి బాధను ఎవడండి తీర్చేది? పరమాత్మ తప్ప. బాధను పరమాత్మకు చెప్పుకుంటే కదా. ఎవరైనా మీకు బాధలు చెప్పారనుకోండి, ఓ మంత్రం చెప్పుకోమని చెప్పండి, ఓ నామం చెప్పమని చెప్పండి, వాళ్ళలో ఆ బాధ తగ్గుతుంది. మురళి ఒకసారి అలాగే చేశాడు. గురుగారు ఇలా అవన్నీ చెప్పకయ్యా, అనవసరం అలాంటివన్నీ వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి శ్రీమాత నామం చెప్పు, నువ్వు ఇలా చెయ్యమ్మా, 10 రోజులు 11 రోజులు చేసుకోమని చెప్పు వాళ్ళకి. అలాగే అతను ఒకరికి చెప్పవటం వల్ల ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి మురళికి చెప్పిందిట, సార్ మీరు చెప్పినందుకు నేను పాటిస్తే నాకు చాలా ఆనందంగా ఉంది సార్, ఎన్నో మార్పులు వచ్చాయి, ఐఎమ్ ఫైన్ నవ్వు అందిట. తెలుసా? అది ఎందుకంటే మీరు బ్రహ్మంలో ఉన్నారు. బ్రహ్మంలో వాడు బ్రహ్మమును పరిచయం చేయాలి అంటే ఒకటేసారి బ్రహ్మము అంతా బ్రహ్మమయము అనకండి, దైవాన్ని వాళ్ళకి పరిచయం చేయండి. ఒరే దైవంలో ఉండట ఆ దైవం వాళ్ళని తీసుకుపోతుంది. ముందు వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే ముందు దైవం కావాలి కదా, వాళ్ళకి ఒక ఆలంబన కావాలి కదా. అంతే తప్ప మీరు చేసి దానికి ఇదా అదా ఇంకోట అంటే ఏమవుతుంది? ఉపయోగం ఏముండదు. ప్రతిదానికి ఓ సమర్థింపు చెప్తాడు. ఎందుకంటే బాధ చెప్పేవాడు తన సమర్థింపు చెప్తాడు కానీ వేరే సమర్థింపులు చెప్తాడా? ఏమీ చెప్పడు. చెప్తాడా? బాధపడేవాళ్ళు చెప్పటం. ఏదన్నా అంటే కూడా లేదండి బాధపడేది నేను కదండి అని గురువుతో కూడా అంటారు. నేను కదా బాధపడేది, మీకు అర్థం కావట్లేదండి నా బాధ అంటారు. కదా అర్థం చేసుకోలేని గురువుకి చెప్తే వ్యర్థమే కదండి. కదా అర్థం చేసుకునే గురువుకు చెప్పడం ఉపయోగం. గురువు అర్థం చేసుకోవట్లేదండి ఎందుకు చెప్పడం? వృధా కంఠక్షోభ. వాళ్ళ బాధ అంతే, ఇంకా ఆ బాధల్లో ఉండిపోతారు కదమ్మా వాళ్ళు, అందుకే చెప్తూనే ఉంటారు అదే విషయం. గురువుకి అర్థం కావట్లేదు అంటున్నారు కదా, చెప్తుంటేనే నాకేం నష్టం లేదు. మీకు అర్థం కావట్లేదండి నా బాధ అంటే ఇంకేం చెప్పను నేను. అంతే నేను చెప్పేది వాళ్ళకు వినేవాడు ప్రేమ. నీకు కూడా నేను అర్థం కాలేదు అమ్మా, అర్థమైందమ్మా. మరి మీరు ఏం ఇంకా ఏమంటారమ్మా? ఎంత చెప్పినా అర్థం చేసుకోవే వరకు ఇంకా మీరు సైలెంట్ ఉండవు. నన్ను సపోర్ట్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అది అందుకని ఇక్కడ సరే బ్రహ్మం గురించి అయితే అర్థమైంది కదా. బాహ్యం తెలిసి బ్రహ్మం తెలిసింది, బాధలు తెలిసాయి. అందువల్ల ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటున్నామండి అనకండి. లేదు, ఎవరికి అసలు బాధలే లేవు. అసలు బాధ ఉన్నవాడు బ్రహ్మం ఎలా పొందుతాడండి? ఒకవేళ నా దగ్గర బాధలు లేవురా మొర్రో, నేను అంతా సంతోషంగా నేనున్నానురా నీ దగ్గర అంటే ఉండు అని చెప్పి ఆ బ్రహ్మాన్ని పక్కన దోసేసి మనం బాధలు తెచ్చుకుంటే ఆయన మటుకు ఏం చేస్తాడు? ఏం చేసేది లేదు అక్కడ. కాబట్టి అవిచారపరులు సంసార ఆసక్తులకు మనసులలో మా ఈ బోధ ప్రవేశించినప్పటికీ అది ప్రతిఫలించగా అప్రభావితంగా నిష్ప్రయోజనంగా ఉండుతుంది. విచారశీలమై భవ్యము శాంతము అయినట్టు మనసులో ఈ మా బోధ ప్రవేశించిందా వృద్ధి పొందుతుంది కానీ చ్యుతి పొందదు. అంతేకాదు ఇటువైపు తిప్పి ఉన్న అద్దంలో ప్రతిబింబించే ఇదైపోయింది. ఓకే, నూతన ఇటువైపు తిప్పి అద్దంలో ప్రతిబింబించే ముత్యం నూతన తేజ పుంజాలను ప్రదర్శిస్తున్నట్లుగా సంసార అనాసక్తుల హృదయంలో సువిచారపరులు అంటే వివేకవంతులు, చక్కగా ఆలోచించే వాళ్ళు, శుభమును కోరుకునే వాళ్ళు, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు హృదయంలో ప్రవేశించిన మా ఈ వాక్యాలు తిరిగి మహారణ్యాన్ని భస్మీభూతం చేయగల మహత్తర ప్రదర్శనంతో బయలుదేరుతాయి. అరణ్యం కదండి సంసారం అంతా, అందుకని అరణ్యంతో పోల్చాడు. మొత్తం
ఎందుకంటే ఎక్కడ మిగల్చకూడదు, దావానాలం అంటారు. అంటే అది సంపూర్తిగా నాశనం అవ్వాలి. అందుకే అవతారమూర్తి ఒక నీ యందు మేము గ్రహించిన పరమ సత్యాన్ని సుదీర్ఘంగా విశదీకరిస్తున్నాం. మా ఈ సందేశం సారం అవతారమూర్తి ఒక నీ ద్వారా తరతరాల విస్తరించి లోక కళ్యాణదాయకముగాక. సరే, మళ్ళీ భుసుండు గురించి మధ్య మధ్యలో మన రాముల వారిని మర్చిపోతామేమని గుర్తు చేశారు. భుసుండు చెప్తున్నాడు, ఈ సంసారము దుఃఖ రూపమైనదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తోంది? అహంభావం నుండే సుమా. అహంభావం, నేను అనే ఖండ భావన. నేను ఎప్పుడైనా నశించేదే కదా, ఉంటుందా? నేను ఎప్పుడు ఉంటుందా? అప్పుడప్పుడు మేము అనుకుంటాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకనే మమత్వ భావన, నాది నాది. ఇదం భావము, దృశ్యమను జగత్ అనుభవం. ఇదం, ఇది, ఈ జగత్తు లేదా ఈ వస్తువులు, ఈ గోళం, ఇవన్నీ నావి. ఏమి మనతో వస్తాయండి? ఏమన్నా వస్తాయా? అరుణాచలం వస్తున్నారు, ఎన్ని తెస్తున్నారండి? అంతేనా కదా? హైదరాబాద్ నుంచి అరుణాచలం వస్తేనే తెచ్చుకోలేము మనవి. అమ్మో మా ఇల్లు పాడైపోతుందని ఎవరైనా తెచ్చుకోగలరు? ఇల్లు ఇక్కడికి శుభ్రం చేసుకోవచ్చు రోజు, ప్లేస్ ఉంది గోడంతా. తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా? ఏం తెచ్చుకోగలుగుతారు చెప్పండి? ఏదో బట్టలు తెచ్చుకుంటారు, లేదా ఏమన్నా తెచ్చుకోగలరా? చిన్నది అంత పెద్ద కారులో వస్తాం, తెచ్చుకోలేము. అంతే. ఎందుకు చెప్పండి? ఒక పెద్ద సూట్ కేసు కూడా తెచ్చుకోలేము. మళ్ళీ చీరలు బీరువాలోనే, బీరువా తెచ్చుకోగలరా? ఇక్కడే తెచ్చుకోలేనప్పుడు ఎక్కడికో పోతే ఏం తీసుకెళ్తారు? అక్కడికి వెళ్ళడానికి మనకి వాడు లారీ ఇవ్వడు కదా. ఏమి ఇవ్వడు. లారీలో అయితే కొన్ని మన సామాన్లు పట్టుకెళ్ళచ్చు. మరి వస్తున్నాం కదా 10 రోజులైనా, లారీలో బీరువా వేసుకుని వస్తారు ఎవరన్నా? అమ్మా అది. వశిష్ఠుల వారు అంటున్నారు, భుషుండ మహాశయ, జ్ఞానబలం చేతను అహంకార రాహిత్యము చేతనే మీరు దీర్ఘాయుష్కులై ఉన్నారు కదా అన్నాడు. భుషుండు చెప్పాడు, ఓ ప్రియుడకు మునిశ్రేష్ఠ, విషయలంపటలకు మూఢులు కూడా ఒక్కొక్కసారి సుదీర్ఘమైన ఆయుష్ని కలిగి ఉండే పాపిచ్చిదాయి. కానీ అందరికీ అలా కాదు. జ్ఞానులకే దీర్ఘాయు ఉంటుంది, ఇతరులకు ఉండదు మొదలైన నియమాలు ఏవీ లేవు. అభ్యాసం ముఖ్యం, నిర్మలమైన హృదయం సంపాదించుకోవటం ముఖ్యం. అంతేగాని సుదీర్ఘమైన ఆయుష్ ఎందుకండి? చిరకాల అభ్యాసం చేత ఎవరి అంతఃకరణం శుద్ధమై ఉంటుందో అట్టి వారు స్వల్పమైన ఉపదేశం చేతనే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. ఇహ దేహధారణ, దేహ విసర్జన అంటావా, అదంతా వస్త్రధారణ, వస్త్ర విసర్జన వంటిది మాత్రమే. అక్కడే చెప్పాడు కదండి ఆయన, నూతన వస్త్రం జీర్ణ వస్త్రాన్ని త్యజంతి అని. భగవద్గీతలో చెప్పలేదు? ఇంకో దేహం పొందడం అంటే ఇది జీర్ణం అయిపోయింది కాబట్టి కొత్తది. మనకి అలాంటి ఫెసిలిటీ ఇస్తేనా అసలు రోజుకో దేహంలో ఉండం మన పరమాత్మ పని అయిపోయేది. అందుకే ఆయన మనకు ఆ ఫెసిలిటీ, గుడ్డల ఫెసిలిటీ ఒకటే ఇచ్చారు. అదే ఒరే నీ ఇష్టం వచ్చిన జీవితం మొత్తంలో ఏ బాడీలో కన్నా నువ్వు వెళ్ళొచ్చినా అన్నాడంటే అసలు మజానే ఉండేది. ఏం చేస్తాం, ఇవ్వలేదు. ఆ జీవుని తీసుకెళ్లాలన్నప్పుడు పరమాత్మ వెతుక్కోవాలమ్మా. ఇంకా పరమాత్మ అందుకే ఇలా ఆయన వస్త్రాలేదని. కాబట్టి వశిష్ఠుల వారు అంటున్నారు, రామచంద్ర, ఈ విధంగా మేరు పర్వత శిఖరంపై అధివసించే పక్షిరాజకు భుషుండ మహాశయుడు నాకు చెప్పి అటుపై ఆ ముక్తాత్ముడు మౌనం వహించాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత అక్కడి నుండి బయలుదేరాను. ఆ విద్యాధరుడు నివసించే ప్రదేశం సందర్శించాను. మహనీయుడైన ఆ విద్యాధరునితో కూడా సంభాషించి అటు తర్వాత సప్తర్షి మండలం చేరాను. కాబట్టి స్వల్ప సందేశం చేతనే విద్యాధరుడు ముక్త స్వరూపుడైనాడు. ఇప్పటికే 11 మహాయుగాలు గడిచేట ఆ భుషుండ మహాముని సంగతి జరిగి అప్పటికి ఏది వశిష్ఠుల వారికి ఇప్పటికి ఎన్ని యుగాలు, ఎన్ని అయితే మనకి ఎందుకండి? మనకు కావాల్సిన బ్రహ్మం దొరకాలి కానీ బ్రహ్మం దొరికాక అప్పుడు ఆలోచించి మనం అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క
అదే కాకి రూపంలో ఉన్న భుషుడు అయితే మనం ఇంకో పేరు పెట్టుకుందాం, మనకి నచ్చిన పేరు ఒకటి ఏదన్నా సెలెక్ట్ చేసి ఉంచుకోండి. బ్రహ్మంలో అయ్యాక ఆ పేర్లు పెట్టుకోవచ్చు. ఇంకా బ్రహ్మమైన పేర్లు ఎందుకమ్మా? ఏమో నేనేమన్నాను, మీ ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకోండి అన్నాను. నేనేమన్నా చెప్పాను యాజ్ యూ విష్. పేరు వద్దంటే ఓయ్ ఓయ్ ఏ అని పిలవచ్చు. ఓయ్ బ్రహ్మ, ఓ బ్రహ్మ. రాములు వారు చెప్పారు, మహర్షి హృదయ అంతరాలలో ఎక్కడనో ఇచ్ఛ అనే జాడ్యం జలించి అహంకారాన్ని పరిపోషించి ఈ జీవనకు భ్రమపూర్వకము దుఃఖమయమాగు సంసారం అనే సంకటను తెచ్చిపెడుతోంది కదా. అనహం భావన అభ్యాసం చేత ఈ అహంకారం ఎడిపోతోంది. తర్వాత అప్పటి వరకు హృదయంలో రాజ్యమెల్లినట్టు అహంభావనకు ఏమి కానున్నది. వశిష్ఠుల వారు అన్నారు, రాఘవ అనహం భావన ప్రభావం చేత సంసార రూపము శుభ అశుభ ఫలప్రదాతయగు ఇచ్చ అంతఃకరణం ఉపశమిస్తుంది. అటు అనహం భావన అభ్యాస బలం చేత మనుజుడు సువర్ణమును మట్టిని కూడా సమంగా చూడగలుగుతాడు. ఎవరు చూస్తున్నారండి మట్టిగా సువర్ణాన్ని? ఎవరు చూస్తున్నారు? మాట్లాడరు. ఇంకెవరు చూడలా? ఇంకా చూడలేదమ్మా. లేదు. ఇంకా ఎందుకు చూడాలి? నగలన్నీ తీసేయండి, అలా పడేయండి, పెట్టండి. మీవైతే ఉంటే వేరే వాళ్ళవైతే పోతాయి. నిజంగా ఇవిడంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? లాకర్లో పెట్టేసుకుంటారా? ఏడిపోతుంది. ఇంకా మోహాలు పెంచుకుంటున్నారు కదా. చూసారా, సువర్ణం దగ్గరికి వచ్చేసరికి పిన్ డ్రాప్ సైలెన్స్, మౌనం. లేదమ్మా, ఇంకా ఎక్కడో ఉందన్నమాట. లేదమ్మా, ఇంకా బంగారం మీద లేదమ్మా, లేదమ్మా, లేకపోతే మెళ్ళ వేసి తిరుగుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఉన్నా అందరు అన్నన్ను వేసి తిరుగుతున్నారు కదండి ఒక్కొక్కళ్ళు. అవసరమా? లేదమ్మా. మరి అందుకే అన్నాను నేను. వేసుకోండి, తప్పేం లేదు. అందులో మోహం లేకుండా ఎన్ని నగలు వేసుకున్నా దోషం ఏం లేదు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి కాసేపు పిల్లల్లో మోహం ఎంత ఉందో చూద్దామని అనుకున్నాను. ఏదో ఒకళ్ళో ఇద్దరు లేదమ్మా అంటున్నారు తప్ప మిగతా వాళ్ళు అసలు కుయ్యిక్కి లేదు. అసలు ఎవరన్నా మాట్లాడారు? ఏం లేదమ్మా, యథాప్రాప్తంలో యథాప్రాప్తంలోనే ఉన్నామమ్మా. యథాప్రాప్తంలో పెళ్లిలో వేసుకుంటే చెప్తా. అమ్మా మీరు చెప్పిరు కదమ్మా సంతోషంగా, అంటే కావాలని మాత్రం అడగమమ్మా, అంతే. అడగట్లేదు, ఉన్న వేసుకు తిరుగుతారు కదా. కదా అత్తగారి హోదాలో వేసుకుంటారు. అత్తగారి హోదా కాకుండా మామూలుగా వేసుకుంటే అప్పుడు సంతోషం కదా. అత్తగారి హోదా ఏమైంది, అత్తగారు అన్నది వచ్చింది కదా పొజిషన్. శుభ్రంగా వేసుకోండి. ఎప్పుడు వేసుకుంటారు? కొడుకు పెళ్లికి కాకపోతే కదా. అత్తగారు లెవెల్ ఉండాలి కదా. లెవెల్ ఏమొద్దమ్మా, నార్మల్ గా ఉంటాం అంతే. కుర్చీ వేస్తారు కదండి అత్తగారికి అంటూ సెపరేట్ గా. ఎవరికి వేసినా అయిపోయినా అత్తగారికి మాటలకి వేస్తారు కదా. మీ కుర్చీలో మీరు కూర్చోవాలంటే కాస్త కొరువుగా ఉండాలి. రాఘవ అనహం భావన ప్రభావం చేత సంసార రూపము శుభ అశుభ ఫలప్రదాతయగు ఇచ్చ అంతఃకరణ ఉపశమిస్తుంది. కాబట్టి అలాంటి అనహం భావన అభ్యాస బలం చేత మనుషుడు సువర్ణమును మట్టిని కూడా సమంగా గాంచగలుగుతాడు. అతని సంసారం అంతా ఉపశమించుటచే ఇహ దుఃఖము అతనిని సమీపింపజాలదు. ఈ జీవుడు కనుక శ్రవణ మననాది అభ్యాసమును ఆశ్రయించితే కాలక్రమంగా అతని స్వస్వరూపమునందు బ్రహ్మజ్ఞానం అనే జ్యోతి వీచిగా ఉద్భవిస్తుంది. అట్టి శక్తిచే ఈ అహంభావం అనే శిల దూరంగా విసిరివేయబడగా అది ఎక్కడికో పోయి పడగలదో ఏం చెప్తాము. బ్రహ్మ సాక్షాత్కార స్వరూపుడకు వీరునిచే అహంభావనయే కాదు, నేను ఈ దేహమును దేహ పరిమితుడను దేహంకారము తదితర జగద్వికారములతో సహా కూడగట్టుకుని ఈ సంసార వ్యవహారం అంతా
సుదూరంగా విసిరివేయబడగలదు. ఎక్కడికి పోతుంది ఎవరికి తెలుసండి. మన దగ్గరికి మళ్ళీ రాదు అని అర్థం. అక్కడ విసిరివేయబడగలితే ఏమన్నా ఉండ చుట్టి నేను భావన, నావి, బంగారము అన్ని మూడగడ బారేస్తారా? మాట్లాడు చూడు, అందులో బంగారం వచ్చిందిగా. లేదమ్మా, బంగారం దగ్గర టాపిక్ మాట్లాడలేదు అసలు. లేదండి, బంగారాలు దాచుకోండి. కనీసం అరుణాచలం వచ్చేటప్పుడు బంగారం తెస్తారా చెప్పండి? మీ వస్తువులైనా మీ బంగారాలే మీరు తెచ్చుకున్నప్పుడు ఎలా? ఓ రామచంద్ర, ఈ జీవుడు తన యొక్క జడాతీత, దృశ్యాతీత, మనోబుద్ధి అతీతమగు స్వస్వరూపం యొక్క ఆత్మతత్వంను తెలుసుకున్నప్పుడే దృశ్య జాడ్యం తొలుగుతుంది. తత్వజ్ఞానం లేకపోయిందా ఈ జీవుడు స్థూల దేహంలో ఉన్న, స్థూల దేహ రహితుడై ఉన్న, సయ్యపై ఉన్న, వృక్షంపై దాగిన, పర్వతంలపై ఉన్న, గృహంలో ఉన్న, ఆకాశమందున్న, ఎక్కడున్నా సరే. ఎన్ని చెప్పను? సూక్ష్మము, స్థూలము, సాకారం, నిరాకారం, రూపాంతరం, హెచ్చరించనున్నా, నిద్రించినా, మేలుకున్నా, అమ్మో నాయన సరే మొత్తానికి ఎలా ఉన్నా అరగంట చెప్పాడు ఆయన, నా వల్ల కాదు. త్రసరేణువులో దాగిన అహంకారం యొక్క నూతన అంకురతో ఉండియే ఉంటుంది. కాస్త ఇచ్ఛతో కూడిన ఆ అహంకారం యొక్క నూతన అవతారం విస్తారమైన సంసారాన్ని అక్కడికక్కడే కల్పించుకుని ప్రదర్శించగలదు. అహంకారం ఉన్న చోట ఇచ్ఛ, ఆ రెండింటి మేళవింపుల చేత మనస్సు, మనస్సు యొక్క విస్తారం చేత జగత్ పరంపరలు, ఒకదాని నుంచి ఒకటి తక్షణమే, ఆలస్యమేమీ లేదు. మీరు ఎప్పుడైతే నేను అన్నారా ఇక మొదలు. నేను నుంచి నాది, నాది తర్వాత ఉన్నాయి కదా కొన్ని, ఇంకా అవన్నీ చెప్పాలా? ఇంకా నేను చెప్పాలి. మనసు యొక్క విస్తారం చేత జగత్ పరంపరలు ఒకదాని వెంబడి మరొకటి తక్షణం బయలుదేరుతాయి. కాబట్టి ఇంతకీ ఔషధం వీటంతటికి ఏమిటి ఔషధం? బ్రహ్మం. బ్రహ్మమేనమ్మా. ఇచ్చ లేకుండా ఉండడం, ఆత్మజ్ఞానం. నేను బ్రహ్మజ్ఞానం. బంగారం పడుతున్న వాళ్ళకి నేను బ్రహ్మం అని ఎందుకంటారు? అందరూ నేను బంగారం. మరి బంగారం విసిరేయండి అంటే విసిరేసారు ఎవరన్నా? లేదమ్మా. పోనీ ఏమన్నా అదేంటిది అరుణాచలంకి వస్తుంటే బంగారం వేసుకొస్తారా? అర్థమైందమ్మా. ఇందాక నేనుతో పాటు బంగారం విసరండి అంటే ఎవరు మాట్లాడలేదు. వామ్మో ఇది ఎక్కడ పోవాలి, రాజాని ఎక్కడికి పోతుందో, బంగారంతో లింక్ అయితే వల్ల కాదంట. ఎవరికెంత బంగారం ఉందో మీ తూకం మీకే. నిజంగా అంటలేదు, మీరు తీసుకురాకండి, లేనిపోని టెన్షన్లు పెట్టకండి. ఇక్కడ బంగారాలు మీ లాకర్ లో దాచుకోండి. అంతే, లాకర్ లోనే ఉంటుంది. లాకర్ కోసమే చేయించింది అసలు కదండి. ఏం అదృష్టం, పెళ్ళప్పుడు తీసుకుందామంటే ఈ లోపల ఏ సెలవులు వచ్చే వర్షాలు పడితే అప్పుడు గతి లేదు. పిక్కోటమే మెడకి. నాకు ఉన్నాయండి కానీ ఏం చేస్తాను కుదరలేదండి అని ఫీల్ అవటమే. నేను మర్చిపోయా తెచ్చుకుందా అనుకున్నాను, మీ నెక్లెస్ బాగుంది కదా, నాకు కూడా ఉందండి ఇంతకన్నా మంచిది అంటూ ఉంటారు. బంగారం తోటి అసలు గొడవే లేదు కదా. ఒక చిన్న బీజం నుంచి కాలక్రమంగా పెద్ద మహావృక్షం బయలుదేరుతోంది. ఇహ వృక్షం యొక్క ఘనమైన కాండము, కొమ్మలు, ఆకులు, జిగుళ్ళు, పూలు, పండు, లేజిగుళ్ళు విస్తారంగా వివరిస్తాయి. అలాగే అహంకారం అనే సూక్ష్మ బీజంలో అనేక దృశ్య వృత్తులతో కూడి దేహ పరంపరలో ఏర్పడిన వివేకులు సూక్ష్మ దృష్టితో చూడగలరు. ఇప్పుడు చూసేసాం కదా బంగారం గురించి. ఈ దేహ వాస్తవానికి ఏమిటి? ఈ అహంత్వము అను దాని యొక్క అసలైన స్వరూపము. ఇట్టి వాటి యొక్క విచారణచే నిత్య నిరతిశయానందముగా ఆత్మ యొక్క జ్ఞానం పరిఢవిల్లుతోంది. అట్టి జ్ఞానాగ్నిచే ఈ అహంత్వ బీజము అనే కోసము దగ్ధమవుతుంది. దగ్ధమైన బీజం పైకి మామూలుగా ఉన్నప్పటికీ ఇహ మొలకెత్తదు కదా.
అంతరమున జ్ఞానాగ్ని చే దగ్ధమైన అహంకారం ఇక ఈ సంసార క్షేత్రంలో మరలా మొలకెత్తదు. ఈ జీవులు ఇది తెలుసుకొని జీవితం అనే పుణ్యకాలాన్ని, జీవితం అనే అంటారు కదా పుణ్యకాలం కాస్త పోతుంది అంటారు, అదే డైలాగ్. జీవితం అనే పుణ్యకాలం, మళ్ళీ ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ ఏదో అనుకుంటారు. పుణ్యకాలంలో సద్వినియోగ పరుచుకొనేదారు గాక అని చెప్పాడు ఆయన. రామచంద్ర, కాలము చేపుట్టుచున్న ఈ దేహములు కాలము చేతనే మింగివేయబడుచున్నవి. అంత మాత్రం చేత జీవుడు మరణించటలేదు, జనించటలేదు. కాలం అయిపోతుంది కదా అని అందరూ పుట్టేవాళ్ళు టపటప పుట్టేసి పోయేవాళ్ళు టపటప పోతారా? ఎవరి టైం ఎప్పుడు వస్తే అప్పుడు పోతాడు, అంతే కదా. దేహము నశించినంత మాత్రం చేత జీవుడు సర్వనాశనం అవ్వటం లేదు కదా. జీవుని దేహం నాశనమైనంత మాత్రం చేత అతని మనోబుద్ధి అహంకారాలు నశిస్తున్నాయా? లేదు, ఉన్నాయి. మళ్ళీ వాసనలుగా ఇంకో జన్మ వస్తుంది కదండి. అందుకే బంగారం మీద వాసన పోలా, అవి ఉంటాయి కాబట్టి ఆ జీవునికి నాశన రూపం అట్లే జీవుడు అనగా అతని అనుభూతులు అనుభవాలే గాని ఈ భౌతిక దేహం కాదు కదా. జీవుడు మరణించాలి అంటే అతని మనోబుద్ధి అహంకారం నశించాలి. అవి నశించడం అనేది జ్ఞాన బలం చేతనే సాధ్యం అవుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు కదండి మట్టి బంగారం ఒకటిగా అంటాడు. ఎన్ని కష్టాలు అసలు, ఎక్కలేము, చెప్పలేము, ఏమీ లేవు. ఇప్పుడు బంగారం అసలైన తలకాయ నొప్పి సార్, బంగారానికి వచ్చింది ఇప్పుడు తలకాయ నొప్పి. అమ్మా కృష్ణుడికి బంగారం మీద ఆశ ఉన్నప్పుడు మాకుంటదా అనకండి. ఏమో మరి మళ్ళీ అనవసరంగా పిల్లల మీద పడతారేమో అని. జీవునికి నాశనం రూపం మరణం కలగనట్లే కదా. అంటే ఆ బుద్ధి అహంకారాలు ఉన్నప్పుడు జీవుడు అనగా అతని అనుభూతులు అనుభవాలే గాని భౌతిక దేహమా కాదు కదా. జీవుడు మరణించాలి అంటే అతని మనోబుద్ధి అహంకారాలు నశించాలి. అవి నశించడం అనేది జ్ఞాన బలం చేతనే సాధ్యం. ఈ దేహం పోవటం నిజమైన మరణము కాదు. మరి ఆత్మజ్ఞానం చే తన యొక్క సమస్త కర్మల సంకల్పముల అభావం ఏర్పడుతుంది. అంటే అభావమే జీవుని మరణం గాని దేహం నశించటం మరణము కాదు. అయితే అట్టి అభావనచే సర్వభావములకు ముందుగానే సర్వదా ఏర్పడి ఉన్న భావాతీత గుణాతీత అఖండ అప్రమేయ చిదాకాశంగా ఈ జీవుడు పరిణమిస్తాడు. భావముల మధ్యనున్న ఈ సాంసారిక జీవుడు భావములకు ఆది అయిన స్వస్వరూపమును సంతరించుకొనుటచే పరమాత్మగానే పరిణమిస్తున్నాడు. అతని పట్ల భావ జగదాదులు క్రీడా మాత్రముగా చోటు చేసుకుంటాయి. రాఘవ, అదుగో అటు ఆకాశంలో చూడు, అనేక సంకల్ప పరంపరలనే ధూళి కణములచే నిర్మించబడిన అసంఖ్యాక జగత్తులు గాలిచే ఎగురు వేయబడి ఒక చోట నుండి మరొక చోటుకి తీసుకువెళుతున్నాయి. కనిపిస్తోంది కదా. ఆయా జీవుల సంకల్పములచే కల్పితములైన మేరు మందిరముల వంటి లక్షల కోట్లాది సంకల్ప పర్వతములు 4 దిక్కులలోనూ ఎలా గాలికి ఎగురుతున్నాయో చూడు. అరటి స్తంభముల పట్టల వలె ఒకదానిపై మరొకటి, ఒకదాని అందు ఇంకొకటి ఉండి ఉన్నట్లు ఆ జగత్ సమూహములు పరస్పరం కూడి ఉన్నాయి, విడివిడిగా కూడా ఉన్నాయి. చూడు, అంత చమత్కారమో కదా. రాముల వారు అంటారు, మునీంద్ర, మేరు పర్వతంలో పోల్చదగిన అనేక జగత్ భాండములు గాలిచే ఆకాశంలో కొట్టుకుపోతున్నాయని నన్ను చూడమంటున్నారు కదా. ఈ మీ వాక్యం యొక్క అసలైన ఉద్దేశం ఏమిటో నాకు గ్రహింపుకు రాలే స్వామి. జగత్ సమూహంలో అంటే గాలిచే కొట్టుకుపోవటం అంటే మీ ఉద్దేశం ఏమిటో విశదీకరించాలిగా నా విన్నపం. నాకేమి కనిపించట్లేదు స్వామి అన్నాడు ఆయన. వశిష్ఠుల వారు చెప్పారు, ఆ జగత్ భాండములు గాలిలో కొట్టుకుపోవటం ఉండటం, వాటిని నిన్ను చూడమనటం అన్న నా వాక్యంలో ఉద్దేశార్థం ఏమిటో చెప్తాను విను. రామచంద్ర, ప్రతిరోజు అనేక దేహాలు మరణిస్తున్నాయి. మరణించిన వారి ప్రాణాలు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. అట్టి ప్రతి ప్రాణి యొక్క ప్రాణాల్లో అంతర్గతంగా ఒక చిత్తం, బీజంలో మహావృక్షం ఉన్నట్లు ఉన్నది. అట్టి ప్రతి చిత్తంలో వివిధ ఆకారాలతో కూడిన జగత్తు ఉంది. అటువంటి జగత్తులు అసంఖ్యాకంగా ఆకాశ వాయువులలో కొట్టుకుంటున్నాయి. ద్రవ స్వభావం కలిగి ఉన్న నదీ జలం కొట్టుకుంటున్నాయంటే పోట్లాడుకుంటున్నాయని కాదండి, అక్కడ అటు ఇటు తిరుగుతున్నాయని. ద్రవ స్వభావం అంటే అబ్బా అక్కడ కూడా కొట్టుకోవచ్చు అయితే అని అనుకోకండి. మళ్ళీ కొట్టుకోవడం ఎక్కడైనా కామన్ కాదు. ద్రవ స్వభావం కలిగిన నదీ జలం ద్రవ స్వభావ సమన్వితమైన సాగర జలంలో కలుస్తున్నట్లు ఈ జీవుడు మృతి చెందిన తర్వాత ఇతని ప్రాణవాయువులు ఆకాశ వాయువులలో కలుస్తున్నాయి. ఆకాశ వాయువుచే మరికొంత ప్రేరణ పొందిన ఆ ప్రాణవాయువులందు గల సంకల్ప రూప జగత్తులు పరిభ్రమిస్తున్నాయి. ఒట్టిగా చెప్తున్నా, దీని గురించి నేనేమి ఎక్స్ప్లెయిన్ చెయ్యను, అనవసరం ఇవన్నీ మీకు. ఎందుకంటే మళ్ళీ అసలే బాహ్యాన్నే వదలలేరు. మళ్ళీ కూడా విన్నాను అనుకోండి,
మళ్ళీ ఇప్పుడు రాత్రికి ఏకాలో కన్నారు అనుకోండి ఆకాశంలో విహరిస్తున్నట్టు, రేపు పొద్దున భయపడతారు. రాత్రికి కళ్ళు వస్తే కష్టం ఇండియా వాళ్ళు పగటి కళ్ళు కన్నా కష్టమే. ఆకాశంలో ఏది చూసినా నాదేనేమో, నా జీవుడే అక్కడ విహరిస్తున్నాడు అనుకుంటారేమో అని భయం, లేనిపోని భయం తెచ్చుకుంటారేమో అని చెప్పాను. కాస్త బుద్ధిని ఉపయోగించి చూస్తే కనపడతాయి అన్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి, అవన్నీ చూసి దడుచుకుంటారు. కనపడే వాళ్ళకి ఎటాకు తప్పదు, నీకెందుకు వచ్చిన బాధ. ఆకాశంలో వాయునందు మృతి చెందిన వారి ప్రాణాలు ఉన్నాయి, ప్రాణాలలో వారి మనసును జగత్తు ఉంది. ఆకాశమునకు వాయువునకు ఈ చనిపోయిన వారి ప్రాణాలు. ఇప్పుడు ఎప్పుడు ఆకాశం వైపు చూడటం అసలు. బాబో ఎవడొచ్చి పట్టుకుంటాడా, ఎందుకు ఏమంటే మళ్ళీ స్వర్ణ ఏమంటే చనిపోయిన అమ్మమ్మ అని అడగ మాక, మా తాత ఉన్నాడా. పూల నుంచి వాసన గాలిలోకి ప్రవహించి పరిభ్రమిస్తూ ఉంటే భౌతిక దృష్టికి కనిపించదు కదా. అలాగే ఈ గాలిలో ఎగురుచున్న ప్రాణ మనో అంతర్గత జగత్తులు భౌతికమైన కళ్ళకు కనిపించవు. వాటిని సుతీక్ష్ణమైన బుద్ధితో చూడవచ్చు. అందులో ఏం పెద్ద కష్టమేం లేదు. కాస్త సుతీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. అంటే బాహ్యాన్ని మరిచిన బుద్ధి ఉంటే అవి కనపడతాయి, కబుర్లు చెప్తాయి, రమ్మంటే మీతో వస్తాయి, పెళ్లి అంటే కూడా వస్తాయి. వద్దులేండమ్మా అంత వద్దులేండమ్మా అంత సునిశ్చితమైన బుద్ధి వద్దంటావండి, అది ఉంటేనే కదా బ్రహ్మం అవుతావు. బ్రహ్మం వరకు ఓకే అమ్మా, బ్రహ్మంకి అవి కనపడతాయి, అవి కూడా బ్రహ్మ సృష్టే కదా. ఇప్పుడు ఆలోచిస్తూ బ్రహ్మ పొందాల. మహర్షి మీరు చెప్పేదంతా చాలా చమత్కారంగా ఉంది అంటున్నాడు రాముల వారు. యుక్తియుక్తమే. మీరు చెప్పే మృత జన మానసిక జగత్తులతో ఒక్కొక్క దానిలో మరల త్రిలోకములు ఉన్నాయి కదా. సరే ఇవన్నీ ఏమైతే అదంతా వాయు విభాగమా ఇంకేదేదో అన్నాడు. సరే ఇవన్నీ ఎందుకులేండి మృతుల గురించి. ఇప్పుడు అన్ని కల్పన మాత్రంలే అనుకో, భయపడకు. కాబట్టి మృతి చెందిన వారి జగత్తు ఏ విధంగా భ్రాంతిమయమో కల్పన మాత్రమో, అలాగే జీవించున్న వారి జగత్తు కూడా భ్రాంతిమయమే, అసత్యంగానే ఉంది. కాబట్టి పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకి మనకి స్థూల దేహం ఉంది, వాళ్ళకి స్థూల దేహం లేదు, అంతే, సింపుల్. దూది పుంజములుగా ఆకాశంలో ప్రాణవాయువులచే జగత్తులు కొట్టుకుపోబడుచున్నాయని చెప్పాను చూసావా. అటువంటి వాక్యాలన్నీ అజ్ఞానుల కొరకే, వారి జ్ఞానాభివృద్ధిని ఉద్దేశించి నేను చెప్పాను. వాస్తవానికి అంతా కల్పన మాత్రమే కనుక జగత్తులు లేవు, కొట్టుకోవడము లేదు. విద్యమాన అంటే అవి కనపడవు. కాబట్టి నాకు కనపడుతున్నాయి అనే అంతా కూడా ద్రష్టల స్వయంకృత కల్పనా విశేషాలే. ఆ విధంగా చిదాకాశం సమస్త పదార్థ సమూహాల కోశ రూపమే సర్వత్రా వ్యాప్తమై ఉన్నది. ఆ చిదాకాశం అజ్ఞాన కారణం చేతనే అనేక బ్రహ్మాండాలు, వాటిల్లో కొన్ని ఒకదానితో మరొకటి కలియటం, మరికొన్ని వేరువేరై ఉండటం, ఈ చమత్కారం అంతా జరుగుతోంది.
దేశ కాల క్రియాదుల రూపంలో తన జీవుడు స్వయంగా చిద్ఘన రూపుడే. అందుచేత అతని స్ఫురణకు అహం అను రూపంలో గల అహంకారం ఈ దేశకాల క్రియ ద్రవ్యం మొదలైన శక్తులను ఆవిర్భవింపచేసి వెలిస్తోంది. అటు అహం నుంచి చిత్తం యొక్క కల్పన కావించబడుతోంది. చిత్తం యొక్క రూపము దేశకాల క్రియాదుల రూపమున తన సూక్ష్మ సంస్కార చమత్కారంచే కించిత్ ఆవిర్భవించిన చిత్తు యొక్క అంటే బ్రహ్మం యొక్క చమత్కారమే చిత్తము. సూక్ష్మత్వము నుంచి స్థూలమును సంతరించుకోవటమే చిత్తము. అసత్యమైనప్పటికీ దృశ్యమును సత్యం వల్లే భాషింపజేయునదే చిత్తము. జగత్ అనుభవమే చిత్తము యొక్క రూపం. అంతకు మించి వేరే ఏ రూపము దానికి లేదు. చిత్తం యొక్క ఆకారము ఆ చిత్తమునకు అనుభవం అయ్యే జగత్తు రెండు అవాస్తవాలే. ఈ చిత్తం అతి సూక్ష్మం ఒకట చేత దాని వికారాలు సూక్ష్మ తరంగాలుగా హృదయంలో ప్రవహిస్తున్నాయి. అవే జగత్తును నింపి ఉంచుతాయి. ఈ చిత్తం స్వప్నంలో కల్పిత పరంపరల వలె తన అభిలిషిత పాంచభౌతిక శరీరాన్ని కల్పిత మాత్రంగా చూస్తోంది. స్వప్నంలో ఒకనికి తాను మరణించినట్లు బంధువులు దుఃఖిస్తున్నట్లు సంఘటనలో ప్రాప్తమవుతున్నట్లే జీవునికి ఈ జాగ్రత్త శరీర పరంపరలు వస్తున్నాయి పోతున్నాయి. స్వప్నంలో కనిపించే ఆయా జనులు స్వప్నద్రష్ట యొక్క స్వప్న శరీర విభాగములే. స్వప్నద్రష్ట స్వప్నంలో తారసపడిన రూపాలు తనకు వేరైనట్లుగా భ్రమిస్తాడు. ఈ జీవుడు స్వతహాగా బ్రహ్మానందమయుడు, అఖండ నిత్యత్వ సంపన్నుడు అయి ఉండి కూడా వీరు వారు నావారు నీవారు స్వజనులు పరజనులు ఇత్యాది విశేషాలతో కూడిన పరిచ్ఛిన్న జగత్ రూపాన్ని చూస్తున్నాడు. ఇట్టి అహం చిత్తం ఇంద్రియం జగత్ వరుస క్రమంలోనే సమిష్టి జీవుడు చింతిస్తూ సమిష్టి స్థూల రూపముకు ఈ విరాట్ రూపాన్ని పొందుతున్నాడు. అంతేకాదు అతడు తన ఆత్మ యందే సమిష్టి మనసును నీళ్లలో ప్రతిబింబించే చంద్రబింబం లాగా చూస్తున్నాడు. ఇది ఏ సమిష్టి జీవుని హిరణ్య గర్భ రూపం. ఆ తరువాత తన సమిష్టి యుక్తమైన హిరణ్య గర్భ రూపాన్ని కాకతాళీయ న్యాయంచే తనకు భిన్నమైన దానిగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా చూస్తున్నాడు. ఆ పంచ జ్ఞానేంద్రియాల ఛిద్ర సహిత స్థానాలైన ఇంద్రియ ద్వారాలను అంటే కర్మేంద్రియాలను చింతిస్తూ ఆయా విషయానుభవాలను పొందుచు విరాట్ పురుషుడై శోభిస్తున్నాడు. ఇవన్నీ అంతకుముందు చెప్పిందే. అమ్మా అమ్మా నమస్కారం అమ్మా. నాకు ఒక చిన్న సందేహం ఉందమ్మా ఆచరణ విషయంలో. అడగచ్చా అమ్మా? ఇప్పుడు మనకు రెగ్యులర్ గా ఉండే యాక్టివిటీస్ లో మామూలుగా అన్ని టైం టు టైం జరుగుతుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా. అట్లా అనుకోవడం కూడా తప్పేనా అమ్మా? ఎందుకంటే ఆ టైంకి అలా జరగలేదనుకోండి కొంచెం బాధ వస్తుంది. అంటే ఇప్పుడు మా హస్బెండ్ కానీ లేకపోతే మా పిల్లలు కానీ కోఆపరేట్ చేయలేదనుకోండి ఆ టైంకి, అప్పుడు బాధ కోపము వస్తున్నాయమ్మా. అది ఆ టైంలో ఎట్లా వదిలేయాలి అనేది. అసలు ఇంకోళ్ళు ఎందుకు సహకరించాలి? అసలు సమయం అంటే ఏంటి? నీ విహిత ధర్మానికి ఎవరు సహకారం ఎందుకు ఆశించాలి? నువ్వు ఆశించావు కాబట్టి నీకు బాధ వస్తుంది, కోపం వస్తుంది. నీ పని నువ్వు చెయ్యాలి. నీ విహిత ధర్మం ఏంటో నువ్వు చేసి మాట్లాడుకుంటా కూర్చో. అసలు ఇంకొకళ్ళు చెయ్యాలి అనుకోవడం తోటే వస్తాయి గోళాలన్నీ. ఎందుకు చేయాలి? అసలు ఆయన ఉద్యోగం చేయట్లేదా? ఆయన పని ఆయనకున్నప్పుడు నీకెందుకు చేయాలి? నీకు ఒంట్లో బాగాలేనప్పుడు చేయటం అనేది ఒక ధర్మము. సమయానికంటే ఆ సమయానికి అవ్వాలని రూల్ ఉందా? నువ్వు పెట్టిన సమయానికి అవ్వాలని రూల్ ఎక్కడుంది? సమయం నువ్వు నిర్ణయించుకున్నావు. అవునమ్మా. వాళ్ళకి సమయం లేదా? వాళ్ళు సమయమని ముందు నీ యొక్క దృష్టిని మార్చుకో. ఆ సమయానికి అయిపోవాలి కదా అని నువ్వు అనుకున్నావు చూసావా? అభిప్రాయం నువ్వు మార్చుకుంటే, వాళ్ళు సహకరించట్లేదు అన్న అభిప్రాయాన్ని మార్చుకుంటే అప్పుడు అంతా సంతోషంగా ఉంటుంది, అన్ని జరుగుతాయి.
అలా అవునమ్మా, అర్థమవుతోందమ్మా. అదే యథాప్రాప్తములుగా అని చెప్పి వదిలేస్తుంటే నువ్వు ఇక్కడ ఒక డబ్బులు పెట్టుకో, ప్రాప్తంలోనే అన్ని వదిలేయమలే. నీ విహిత ధర్మం నువ్వు చెయ్యి. నువ్వు భార్యవి, తల్లివి, ఆ ఇంటి గృహిణి అనుకో. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. పిల్లలకి సమయం ప్రకారం చేయవలసింది నువ్వే, భర్తకి కూడా చేయవలసింది నువ్వే. అందులో ఆప్షన్ లేదు. ఈ ధర్మాలు ఎప్పుడైతే తమో గుణం ఆశ్రయించినా, లేకపోతే అవతల వాళ్ళు నాకు చేసి తీరాలని నువ్వు అనుకున్నా, అది భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆశించడంతో వస్తుంది. ఆశించటమే దుఃఖానికి పరమ కారణం. నీ పని నువ్వు చెయ్యి. నీకు ఓపిక లేదు అప్పుడు వేరే సంగతి. నీకెంతవరకు అంతవరకు చెయ్యి నువ్వు. అవునమ్మా. అది అంటే ఇక్కడ ఉండే పనులతో అందరూ కోఆపరేటివ్ గా ఉంటేనే అనిపిస్తుంది. నేను అవన్నీ ఒప్పుకొని స్వర్ణ. ఇక్కడ అందరు చేస్తారంటే ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు చేస్తారు. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, నువ్వు చేయగలవు. దానికి నువ్వు కొంచెం ముందు లేవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి. అంతే తప్ప అనవసరమైన కోపతాపాలు నువ్వు తెచ్చుకుంటున్నావు, ఇంటిని ఇది చేసుకుంటున్నావు. తెలిసిందా? అవన్నీ అనవసరమైన విషయం. కోఆపరేట్ ఇద్దరు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, నువ్వేం జాబ్ చేయట్లేదు. మరి అప్పుడు నువ్వు నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చెయ్యి. పక్క వాళ్ళ సమయానికి ఆ సమయానికి ఇలా అయిపోయి తీరాలి నువ్వు ఎప్పుడైతే ఆర్డర్స్ వేస్తావో అప్పుడు అది ఎప్పుడు దుఃఖ చేయ. అవునమ్మా, అదే తగ్గించుకోవాలి. అర్థమైందమ్మా. అది ఓర్పు రావాలి. కాదు అక్కడ రావాల్సింది, పక్కవాడు నాకు చెయ్యట్లేదన్న ఆశ పోవాలి, ఫీలింగ్ అది ఉండకూడదు కాదు ఎక్స్పెక్టేషన్. అవును, ఆశ పోవాలి. మొగుడు కదా చేయక ఏం చేస్తాడు అన్న భావన పోవాలి. పిల్ల కొంచెం పెద్దగా కదా చేయక ఏం చేస్తుంది అన్న భావన పోవాలి. నువ్వే చేయకపోతే వాళ్ళకి ఏం అవసరం అమ్మా? వాళ్ళు అలాగే అనుకుంటారు కదా నీ పని నువ్వు చేయడానికి అని. ఇంట్లో పని అని కాదమ్మా, ఇప్పుడు హోంవర్క్స్ కానీ ఇవన్నీ చెప్పకపోతే అవుతాయి. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి వీలైతే వాళ్ళు చేస్తారు. నేను ఇక్కడ మగవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకున్నా నేనేమి దాన్ని లెక్క చేయను. నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అతను ఆ సమయానికి తీరితే చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాళ్ళు ఎంత మేరకు చేయగలుగుతారన్నది మీకే తెలుసు బాగా. వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి, ఎన్ని టెన్షన్లు ఉంటాయి అన్ని తెలుసు. అసలు సగం వాళ్ళకి ఒకసారి కుదురుతుంది, కుదరదు. అప్పుడు నీ పిల్లలు చదివే కదా పాడవుతుంది. వాళ్ళకి ఒక రెగ్యులారిటీ ఉండాలి కదా పిల్లలకి. నువ్వు ఒకలాగా చెప్తావు, ఒకలాగా చెప్తాడు. ఆయన 4 రోజులు చెప్పిన తర్వాత ఆయనకు కుదరలేదు. అప్పుడు పిల్లలు మళ్ళీ నీ అలవాటుకు అవుతారా? మళ్ళీ ఎంత తలకాయ నొప్పది. ఇంత చిన్న కూడా చెప్పాలా మీకు? అసలు ఎందుకు అనుకోవాలి హోంవర్క్లు వాళ్ళు చేయించాలి? చెప్తాం కదా, ఎప్పుడైతే కంపారిజన్ మొదలవుతుందో మొగుడు పెళ్ళాల మధ్యలో ఇంట్లో ఎప్పుడు గోల్లే. మీ మిగతా ధర్మం మీరు చెయ్యండి. ఈ దాంట్లో కనీసం హోంవర్క్లు, కనీసం అది, కనీసం ఇది అంటే అన్ని అట్లాగే అవుతాయి. ఏది అనుకోవడానికి వీల్లేదు. మీది మీరు చెయ్యండి. అవునమ్మా, చిన్నపిల్లలతో కొంచెం కష్టంగా అవుతుంది. ఎంత చేస్తాడు? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇంట్లో ఉంటున్నారు కాదనడానికే లేదు, కరెక్టే. ఇంట్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. మీరు చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. మీరు ఈ విసుగులు, కోపాలు, అనవసరమైన దెబ్బిపోతలు, సాధింపులు మానేస్తే వాళ్ళు ఆనందంగా చేస్తారు. వాళ్ళు మీ విసుగులు, దెబ్బిపోతలతో ఎన్నాళ్ళు చేయగలుగుతారు? ఇంట్లో అనేది ఒక ఆనందకరమైన వాతావరణం ఉండాలి తప్ప ఇలాంటి ఇవి ఉండకూడదు. ఎప్పుడైతే అవతల వాడు చేసి తీరాలని అనుకుంటావో అది దుఃఖానికే కారణం అవుతుంది. ఎవడు ఏం చేయలేడు. నువ్వు అవతల వాడికి చెప్పుకున్నా వాళ్ళు ఏమంటారు? అవును చేస్తే బాగుంటుంది కదా అంటారు. ఎందుకంటే వాళ్ళ సంసారం కాదు కదా. ఎవడైనా అలాగే అంటాడు. బాధ వాళ్ళని ఇంకొంచెం బాధ పెట్టలేరు కాబట్టి. గురువు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు మా ఆయన దగ్గర నుంచి ఆశించలేదు, నేను ఉద్యోగం చేయలేదు, నేను ఏవో చేసి అటపరవేర అలాంటివి చేసినా కూడా నేను ఎప్పుడు మా ఆయన దగ్గర నుంచి ఆశించలేదు. నేను చేశాను, చెయ్యాలి అని మీలో ఉండాలి. ఎస్ ఇది నాది, ఈ ఇల్లు నాది, నేను చక్కదిద్దుకోవాలన్న ఆ భావన ఉంటే మీరు చక్కదిద్దుకోగలుగుతారు. మీకు మొదట్లోంచే అసలు ఆయన ఎందుకు చేయడు, ఆయన చెయ్యాలి కదా అన్న భావన ఉందనుకోండి, అంతే. దాంతో సాధింపులు మొదలవుతాయి, ఎన్ని రకాలు అవుతాయి. దాని బదులు మీరు సిన్సియర్ గా మీ వరకు చేయండి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని 100 సార్లు చెప్పాను. మీరు ధర్మం చేయండి,
మీ మనసులో ఆ ధర్మం వాళ్ళ మనసులో దూరి వాళ్ళే మీకు సహాయం చేస్తారు. అదే ఆనందదాయకంగా ఉంటుంది. అంతేగాని సాధించి వాళ్ళతో పొందేది ఏముందమ్మా? చేస్తారమ్మా, అట్లా అసలు చేయరని నేను చెప్పట్లేదు. ఇంకా నాకు చెప్పకు. నువ్వు ఎప్పుడైతే అట్లా అన్నావో మనసులో ఆ భావన ఉంది కదా, ముందు అది తీయడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు చేసే పని ఆనందంగా చేయి, వాళ్ళతో కూడా ఆనందంగా ఉండు. నువ్వు చేశానన్న ఫీలింగ్ నీకు ఎక్కువైపోతుంది. ఎందుకంటే అది నేను 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 అంట. మరి గృహిణి విజయకి ఏం చేస్తావు? అంతే మరి. నువ్వు ఆనందంగా చేయి, వాళ్ళు సహాయం చేయకపోతే అప్పుడు నన్ను అడుగు. నువ్వు అసలు ఆనందంగా చేయకుండా సాధించేసి అరుపులు కేకలతో చేస్తే ఎవడమ్మా చేసేది? ఎందుకు చేయాలి ఎవరైనా? అవునవును అవునమ్మా, పాదాభివందనాలమ్మా. నేను మటుకు సమర్థించను. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళ విషయాలకు వస్తే మగవాళ్ళ విషయాలైనా సరే. మీరు ఆఫీస్ మీరు చేయగలరా? ఒక గంట సేపు మీరు చేయండి, నేను చేస్తా అంటే చేయగలరండి? ఎవరిది వాళ్ళది, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రేమగా ఉండి వాళ్ళతో ఆనందంగా మీరు చేసి పెడతారో అప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది, అయ్యో పాపం ఇది ఇంత కష్టపడుతుంది, సాయం నేను చేస్తాలే అంటారు వాళ్ళు. మరి ఎందుకంటే ఇక్కడ బాధ ఎక్కడ వచ్చిందంటే అవతల వాళ్ళు చక్కగా మంచిగా ఉంటారు కాబట్టి మీకు ఈ బాధలు. అదే కరోడాలు దొరికారనుకో మొగుళ్ళు, అప్పుడు ఉండే ఒకళ్ళకి నోరు ముసుగు చేసేవాళ్ళు. అది కూడా అనిపిస్తుంది. అనిపించేది కాదు, ఉన్నది అదే. కొంతమంది చేయరు, వాళ్ళకి అలవాట్లేదు. వాళ్ళు కూర్చుంటారు అంతే, చేసి పెడితే తింటారు, లేకపోతే అరుస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, సీదా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కదా, మీరు తిట్టినా మాట్లాడకుండా పడతారు కాబట్టి వాళ్ళ మీద అరుస్తారు. మీరు వాళ్ళు తిరిగి అరిస్తే అప్పుడు ఏంటమ్మా? అదేంటి, ఇప్పుడు మన బ్రహ్మంలో ఉన్నాం, ఆనందంగా ఉండాలి కదా. ఎందుకు అరుపులు? అసలు ప్రతి వాళ్ళతో ప్రేమగా ఉండాలని చెప్తే మరి ఇంట్లోంచే మనం మొదలెడితే ఎట్లా? మొగుడు మీద అరుపులు, పిల్లల మీద అరుపులు, ఇంకా మరి శాంతమేది, ఆనందమేది? కానీ మీరు మర్చిపోయేది ఏంటంటే మీ పిల్లల జీవితాలను మీరే చేతిలో పాడు చేస్తున్నారు. అవి చూసిన వాళ్ళు రేపొద్దున మీ మీద కూడా అరుస్తారు. వాళ్ళు నువ్వు నాన్న తిట్టగలేదు, నేను నిన్ను తిడితే వచ్చిందా అంటుంది, వాళ్ళు నోరు మూసుకుని ఉంటుంది. ఇంకా దానికి కూడా వచ్చిన తర్వాత అది అరవలు ఎడుతుంది. ఎందుకంటే మీరు అది గమనించట్లేదు. ఎంతసేపు నా అధికారం అని చూసుకుంటున్నారు కానీ మీరు పిల్లల భవిష్యత్తు ఆలోచించట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అవునమ్మా, తల్లిగా మీ బాధ్యతను మర్చిపోకూడదు. తండ్రిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. ముందు మీరు సరిగ్గా ఉంటే నేను వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. మీరే సరిగ్గా లేదు, నేను వాళ్ళకేం చెప్తాను? సరే అమ్మా, పాదాభివందనాలమ్మా. అర్థమైంది. ఇంకెవరికైనా అలాంటి ఏమన్నా ఉన్నాయా? లేవు గురువు గారు. అలాంటివి పెట్టుకోకండి. ఇంకా పాపం ఎవరు నా దగ్గర చెప్పర్లే, పడ్డాయి కాబట్టి. ఇప్పుడు నేనైతే అట్లాంటివి సహించనమ్మా. మీ ధర్మం మీరు చేసి తీరాలంతే. మీ ధర్మం మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అంటే ఆ ధర్మమే వాళ్ళ మనసులో ప్రవేశించి మీ భర్తలు అనండి, పిల్లలు అనండి, వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీరు ప్రేమగా ఉంటే ప్రేమ, మీ దగ్గర నుంచి ప్రేమ పొందితే ప్రేమ ఇస్తారు. మీరే సాధింపులు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా సాధింపులే వస్తాయి. ఎందుకు వచ్చిన గోల అనుకున్న వాళ్ళు మౌనంగా ఉంటారు. అందుకని జీవితాన్ని పాడు చేసుకోకండి, ఆనందంగా ఉండండి, ఆనందాన్ని ఇవ్వండి అందరికి. శుభం భూయాత్. స్వస్తి. సరే అమ్మా.